వేపు గొర్రెలముగా ప్రభువా నీ మందిరంలో కనపడ్డ కృపనిచ్చినందుకే వందనాలు. Lord, as we get ready to worship you, I pray, Lord Father, the Holy Spirit will take dominion, oh Father God. Fill this place with your glory, Lord. పరిశుద్ధాత్ముడా నీ శక్తితో నీ ప్రభావముతో యేసయ్య ఈ ప్రాంగణం అంతా మీరు నింపుమని అడుగుచున్నాం. Lord, take over, Lord Father. మా ప్రాణాత్మ దేహములను నీకే అప్పగించుకుంటూ సమర్పించుకుంటూ మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందమని యేసయ్య మీ దివ్యనామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రేమించు దేవుడు, రక్షించు దేవుడు, పాలించు దేవుడు, యేసు దేవుడు అనే పాట మనందరికి వచ్చిన పాట సంతోషంగా పాడి ప్రభునా మహిమ పరుద్దాం. మన దేవుని కనులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు మన పైన ఆయన ఉంచి ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకొని ఆయన మంచితనం అంతా మన జీవితంలో చూపించినందుకు ఈ క్రిస్మస్ను మనం సెలబ్రేట్ చేసుకుంటూ ఆయన మన కొరకు నశించిన దాన్ని వెదకి రక్షించడానికి యేసయ్య లోకానికి వచ్చాడు. మనలో ఏ ఒక్కరూ నశించిపోకుండా విడిచిపెట్టబడిన స్థితిలో ఉండకుండా ఆమేన్ దేవుని కుటుంబంలోనికి మనం చేర్చుకొని ఆయన చూపించిన కృపకై ఆయనకు వందనాలు చెల్లిస్తూ కృతజ్ఞతతో ఆరాధన చేద్దామండి. నాకు నా మాటలే రీసౌండ్ వస్తున్నాయి, దయచేసి చెక్ చేయండి. ఇట్స్ గోయింగ్ టు క్రియేట్ లాట్ ఆఫ్ ప్రాబ్లం. దయచేసి సౌండ్లో థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, విల్ స్టార్ట్. సంతోషంగా చప్పటి కొట్టు, గట్టిగా చప్పటి కొట్టు. థ్యాంక్ యూ జీసస్. తల్లిదండ్రుల కన్నా మనల్ని ఎంతగానో ప్రేమించే దేవుడు మనం కలిగి ఉన్నాం. మన ప్రతి అవసరతను అక్కరను తీర్చే దేవుడు మనం కలిగి ఉన్నాం. కృతజ్ఞతతో పూర్ణ మనస్సుతో ఆరాధన చేద్దాం. స్వస్థపరిచి మనకు శక్తినిచ్చిన దేవుడు, హల్లెలూయా. తోడు నీడగా ఉండి మనల్ని కాపాడిన దేవుడు, ఎంతో నమ్మదగిన సహాయకుడుగా ఆయన మన జీవితంలో ఉన్నాడు. ప్రతి ఒక్కరు కృతజ్ఞతతో యేసయ్యా నీకు స్తోత్రమయ్యా, థ్యాంక్ యూ జీసస్ అంటూ ఆరాధన చేద్దాం. నన్ను స్వస్థపరిచి శక్తినిచ్చు దేవుడు, తోడు నీడగా నన్ను కాపాడును. నన్ను స్వస్థపరిచి శక్తినిచ్చు దేవుడు, తోడు నీడగా నన్ను కాపాడును. హల్లెలూయా, ఆనందమే, సంతోషమే, సమాధానమే. హల్లెలూయా, ఆనందమే, సంతోషమే,
శక్తిగా ఉన్న దేవుని మనం కలిగి ఉన్నాం. సర్వకాలమందు జయమిచ్చే దేవుని మనం కలిగి ఉన్నాం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ఆయన మార్పు లేనివాడు. హల్లెలూయా. శక్తి కలిగిన దేవుని మనం కలిగి ఉన్నాం. అల్ఫా ఒమేగా అయిన దేవుని మనం కలిగి ఉన్నాం. థ్యాంక్ యూ జీసస్. వి ప్రైజ్ యు. సర్వకాలమందు జయమిచ్చును. నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు. సర్వకాలమందు జయమిచ్చును. హల్లెలూయా. ఆనందమే, సంతోషమే, సమాధానమే. పాడదాం. హల్లెలూయా. ఆనందమే, సంతోషమే, సమాధానమే. ప్రేమించు దేవుడు, రక్షించు దేవుడు, పాలించు దేవుడు, యేసు దేవుడు. పాటలు పాడి ఆనందించెదం. ఆహా ఎంతో ఆనందమే. ఆహా ఎంతో ఆనందమే. ఆహా ఎంతో ఆనందమే. ఆహా ఎంతో ఆనందమే. చెప్దాం. ఆహా ఎంతో ఆనందమే. ఆహా ఎంతో ఆనందమే. బిగ్గరగా. ఆహా ఎంతో ఆనందమే. ఆహా ఎంతో ఆనందమే. హల్లెలూయా. హల్లెలూయా. బిగ్గరగా చెప్దాం. హల్లెలూయా. మళ్ళీ ప్రేమించే దేవుడే గనక లేకపోతే, మనల్ని రక్షించే దేవుడే గనక లేకపోతే ఏమైపోతామండి మనం? సో హౌ థ్యాంక్ఫుల్ షుడ్ వి బీ ఫర్ ఎ లవింగ్ అండ్ ఎ మర్సిఫుల్ గాడ్ లైక్ అవర్ జీసస్ క్రైస్ట్. ఆమేన్. మనల్ని ఆయన రక్షించుకున్నాడు, మనల్ని ఆయన ప్రేమిస్తున్నాడు. కాగా దేవుడు లోకముని ఎంతో ప్రేమించాడు. ఆమేన్. హల్లెలూయా. బికాస్ హీ లవ్డ్ us so much. You and I are here right now with as people of hope. నిరీక్షణ లేని ఇతరుల వలె కాదు కానీ నిరీక్షణ జనులనుగా, నిబంధన జనులముగా దేవుని ఎదుట మనం నిలబడడానికి ఆయన కృపనిచ్చాడు. సో మస్ట్ రిజాయిస్ ఇన్ ద బ్లెస్సింగ్ ఆఫ్ ద లార్డ్. choir members ఎవరైనా వస్తే కమ్ ఫార్వర్డ్. కమ్ ఆన్ రియలీ క్విక్. రెండవదిగా, నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో. పాట పాడదాం, చప్పట్లు కొడుతూ సంతోషంగా ఆరాధన చేద్దాం. దయచేసి అన్ని ఇన్స్ట్రుమెంట్స్ కంటిన్యూస్గా ప్లే చేయండి. డోంట్ లెట్ ఇట్ సౌండ్ డ్రై. ఓకే, ఎవ్రీ వన్ హ్యాస్ టు గివ్ దేర్ బెస్ట్ టు ద లార్డ్. గివ్ ఇట్ ఆల్. ఆమేన్. ఇట్స్ ఆల్ ఇన్ యువర్ హ్యాండ్స్. డోంట్ మేక్ ఇట్ డ్రై. అందరం పూర్ణ హృదయంతో ఆరాధన చేయండి. పాడు. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో. ఉన్నా లేకున్నా నా స్థితిగతులే మారినా, ఉన్నా లేకున్నా నా స్థితిగతులే మారినా, నీ సన్నిధిలో, నీ సన్నిధిలో ఆనందించే భాగ్యమున్న చాలు. స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో. ఆమేన్. అందరం చెప్తామా? అవును తండ్రి. ఆమేన్. నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో. స్తుతులకు పాత్రుడవు నీవేనయ్యా, స్తోత్రార్హుడవు నీవేనయ్యా. స్తుతులకు పాత్రుడవు నీవేనయ్యా, స్తోత్రార్హుడవు నీవేనయ్యా. నీ
పాడదాం స్వరమెత్తి. నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో. స్తోత్రార్హుడవు నీవేనయ్యా, ప్రేమ స్వరూపుడవు నీవేనయ్యా, స్తోత్రార్హుడవు నీవేనయ్యా, నీవేనయ్యా నాకు నీవేనయ్యా, నీవేనయ్యా నాకు నీవేనయ్యా, నీవేనయ్యా నాకు నీవేనయ్యా, నీవేనయ్యా నాకు నీవేనయ్యా. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగడిన చాలు నా. హృదయమార ఆరాధన చేద్దాం, నిజంగా చెప్దాం, హృదయమంతటితో చెప్దాం. అవును తండ్రి, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో. ఆరాధ్య దైవము నీవేనయ్యా, ఆశ్చర్యకరుడవు నీవేనయ్యా, ఆరాధ్య దైవము నీవేనయ్యా, ఆశ్చర్యకరుడవు నీవేనయ్యా, నీవేనయ్యా నాకు నీవేనయ్యా, నీవేనయ్యా నాకు నీవేనయ్యా, నీవేనయ్యా నాకు నీవేనయ్యా, నీవేనయ్యా నాకు నీవేనయ్యా. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో, నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో. ఉన్నా లేకున్నా నా స్థితిగతులే మారినా, ఉన్నా లేకున్నా నా స్థితిగతులే మారినా, నీ సన్నిధిలో, నీ సన్నిధిలో ఆనందించే భాగ్యమున్న చాలు. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో, నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పాట పాడి ఎవరైనా అలసిపోతున్నారండి? లేదు కదా. మనం పాడి దేవుని నామం స్తుతించినప్పుడు దేర్ ఇస్ సంథింగ్ సో సూపర్ న్యాచురల్ దట్ హ్యాపెన్స్ ఇన్ ద స్పిరిట్ రెల్మ్. ఆమేన్. మన స్తుతి మన స్థితిని మార్చేస్తుంది. నమ్ముచున్నారా? ఎటువంటి స్తుతి నువ్వు చెల్లిస్తున్నావు దాన్ని బట్టే నీ స్థితి మారుతుంది. హల్లెలూయా. పెదవులతో చేసే ఆరాధన దేవునికి వద్దు. హృదయం అంతటితో, పూర్ణ హృదయంతో, పూర్ణ శక్తితో. అంటే ఏంటి పూర్ణ శక్తి అంటే? గట్టిగా చప్పట్లు కూడా కొట్టాలి. ఆమేన్. యేసయ్య వాక్యం అది సెలవిస్తుంది, నా మాటలు కాదని. ఆమేన్. హల్లెలూయా. అందరం లేచి నిలబడదాం. చివరిగా ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి అనే ఆరాధన పాట పాడుతూ ప్రభు నా మహిమ పరుద్దాం. హృదయం అంతటితో యేసయ్య మన కొరకు చేసిన ఆ గొప్ప త్యాగం, ఆయన ఈ లోకానికి రావడం అనేది గొప్ప త్యాగం అండి. ఆయన దేవుడి కుడి పార్శ్వమందు ఆయన ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకొనలేదు, కానీ ఆయన తను తాను రిక్తునిగా చేసుకొని తగ్గించుకొని ఒక స్టేబుల్లో ఆయన పుట్టడానికి ఆయన ఇష్టపడ్డాడు. నీవు నేను కూడా ఆయన చూస్తూ మనల్ని మనం తగ్గించుకుంటూ మన జీవితం ద్వారా దేవుడు మాత్రమే కనబరచబడాలని, మనం చేసే ప్రతి పనిలో ఆయన ప్రేమను కనబరిచే రీతిలో ఆయన మనల్ని పరిశుద్ధాత్మ శక్తితో నింపాలని హృదయమార ప్రభుని ఆరాధిస్తూ ఆయన వేడుకుందాం. అద్భుతమైన పాట పాడదాం. ఆలోచనకర్త, ఆశ్చర్యకరుడైన మన దేవుని కొనియాడుతూ ఆరాధన చేద్దాం. హల్లెలూయా. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, బలవంతుడు,
ఆరాధించెదము ఆరాధనా ఆరాధనా యేసయ్యకే ఈ ఆరాధనా పరిశుద్ధుడు పరిశుద్ధుడు మన దేవుడు అతి శ్రేష్ఠుడు రాజులకే రారాజు ఆ ప్రభువుని పూజించెదం హల్లెలూయా 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 We praise you, Jesus. We bless your holy name. నీకే స్తోత్రములయ్యా, స్తోత్రం తండ్రి, నీకే ఆరాధన ప్రభువా. ఓ మా తలంపులకు మించి, మా ఆలోచనలకు మించి ప్రభువా, నీవు మమ్మ గురించి ఆలోచన కలిగి ఉన్నావయ్యా. నీ ప్రేమకై స్తోత్రములు, ఆలోచనకర్త నీ కృపకై స్తోత్రములు, నీ ప్రేమ అంతటికై వందనాలయ్యా. నీకే వందనాలు ప్రభువా. సత్యస్వరూపి సర్వాంతర్యామి సర్వాధికారి మంచి కాపరి వేలాది సూర్యులా కాంతిని మించిన మహిమా గలవాడు మహాదేవుడు రండి మనమందరం ఉత్సాహగానమునతో ఆ దేవదేవుని ఆరాధించెదము అందరం రెండు చేతులెత్తి ఆరాధనా హృదయమంతటితో బిగ్గరగా యేసయ్యకే ఈ ఆరాధనా పరిశుద్ధుడు పరిశుద్ధుడా. థ్యాంక్ యూ జీసస్. మన దేవుడు అతి శ్రేష్ఠుడు రాజులకే రారాజు ఆ ప్రభువుని పూజించెదం హల్లెలూయా 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 Oh, we praise you, Jesus. ఆరాధనా ఆరాధనా స్వరమెత్తి యేసయ్యకే ఈ ఆరాధనా పరిశుద్ధుడు బిగ్గరగా ఆరాధన చేద్దాం. అవును తండ్రి, హల్లెలూయా. అతి శ్రేష్ఠుడు రాజులకే రారాజు ఆ ప్రభుని పూజించెదం హల్లెలూయా 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 అందరం కూడా రెండు చేతులు ఎత్తి బిగ్గరగా చప్పట్లు కొడుతూ ప్రభునా మహిమపరుతాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. రాజులకు రాజు, ప్రభులకు ప్రభుడు, అంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. దేవుని సంగమా, అంత గొప్ప దేవుడు, ఈ సమస్తమును భూమి ఆకాశములను సృజించిన మన గొప్ప దేవుడు. ఆయన దేవుడుగా గల జనులం మనం ధన్యులం. దేవుని బిడ్డ, మన జీవితంలో ఆయన చూపించిన కృప అంతటి కొరకు
ఆయన మహిమైశ్వర్యంలో మనల్ని జ్ఞాపకం చేసుకుని అనుగ్రహించిన సమస్త ఈవుల కొరకు హృదయమాన ప్రభుని సేవిద్దాం. ప్రభువా నీకు స్తోత్రం. మా జీవితాల్లో మీరు చేసిన ప్రతి మేలుపకారములకై నీకే స్తోత్రాలయ్యా. నశించిన దాన్ని వెతికి రక్షించడానికి నీ కుమారుని మా కొరకు ఈ లోకాన్ని పంపించినందుకే నీకు స్తోత్రాలు ప్రభువా. అమూల్యమైన నీ రక్తమును కొరకై నీకు స్తోత్రాలు. యేసయ్యా మా కొరకు చెల్లించిన తండ్రి శ్రేష్టమని ప్రాణము కొరకై వందనాలు ప్రభువా. నీకు స్తోత్రములయ్యా, నీకే స్తోత్రములు తండ్రి. ఇదిగో సంవత్సరం అంతా మమ్మల్ని కాచి కాపాడారు. ఇదిగో ఆఖరి మాసంలో ప్రభా మేము అడుగు పెట్టక మీరు అనుగ్రహించిన కృపకై స్తోత్రాలు ప్రభువా. అనేకమైన పరిస్థితుల నుండి మమ్మల్ని తప్పించి మమ్మల్ని కాచి కాపాడి ఇదిగో ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు అనే వాగ్దానం మా జీవితంలో నెరవేర్చి ప్రభువా నమ్మదగిన సహాయకుడిగా మా జీవితంలో ఉన్నందుకై నీకే వందనాలు ప్రభువా. తండ్రి ఉదయకాల సమయంలో ఎవరి అక్కర్లో ఏ అవసరతలో ఉండి వచ్చిన్నారో ఏ భారముతో బిడ్డలు ఉన్నారో సమస్తం మీరు ఎరిగి ఉన్నారు ప్రభువా. ఇదిగో తండ్రి తన యందు యథార్థ హృదయం గలవారి కొరకు యెహోవాని బలపరచడానికి యెహోవా కన్నులు లోకమందంతటా సంచారం చేయుచునని వాక్యంలో సెలవిచ్చావు ప్రభువా. ఎవరైతే నీ కొరకు ఎదురు చూస్తున్నారో ఎవరైతే వారి కన్నులు నీ వైపు చూస్తున్నాయో ప్రభువా వారికి వెలుగు వచ్చునుగాక యేసు నామములో. వారి జీవితంలో నూతన కార్యములు జరుగునుగాక యేసు నామములో. వారి జీవితంలో వారు స్వస్థతను చూచుదురుగాక యేసు నామములో. నీ మహిమను వారు చూచుదురుగాక యేసయ్యా. నీ కార్యమును జరిగించండి, నీ ఆత్మ కార్యములు జరిగించమని వేడుకుంటున్నాం తండ్రి. ఇక్కడ నిలబడి ఉన్న ప్రతి ఒక్క బిడ్డ జీవితాన్ని నువ్వు దృష్టిస్తున్న దేవుడు. లార్డ్, యు ఆర్ మైండ్ఫుల్ ఆఫ్ us. We thank you Jesus for your eyes on the sparrow and you care for us, O Lord. ప్రభువా తండ్రి ఉదయకాల సమయంలో ప్రతి ఒక్క బిడ్డని మీ రెండు చేతులుంచి ఆశీర్వదించండి, దీవించండి. చేరవచ్చిన ప్రతి ఒక్క బిడ్డని జీవితాన్ని మీరు స్వాధీనపరచుకోండి. మాట్లాడిన యొక్క దాసుని శిలువ చెంత మరుగుపరుచుకొని ఏడంతల ఆత్మాభిషేకంనిచ్చి ప్రభువా నీ స్వరమును వినే కృపను మాకు దయచేయండి. ప్రతి ఒక్క విషయంలో మీరే మహిమ ఘనత ప్రభావం పొందమని మా కొరకు అతి త్వరలో రాజుగా రానే ఉన్న యేసయ్యా మీ దివ్యనామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరం బిగ్గరగా ఆమేన్ చెప్తాం. Amen. Please be seated. Praise the Lord. Praise the Lord. Good morning, everybody. Praise the Lord. So good to see you all in the house of God this morning. Praise God. How many of you did worship? Enjoy the presence of God in worship. I only see few hands. చాలా కొద్దిమంది మాత్రమే ఇంత అద్భుతమైన టెక్సాస్లోనే యుఎస్లోనే ఒక అద్భుతమైన వర్షిప్ టీం మన ముందు లీడ్ చేస్తుంటే తమ్ముడు లైటింగ్ కొంచెం తగ్గించండి, కొంచెం లైటింగ్ కొంచెం స్లైట్ తగ్గించి కెమెరా సెట్ చేశారు. మరి నిజంగా దేవుడు మనల్ని దీవించారు. మంచి వర్షిప్ టీం కదా, చక్కటి మ్యూజిషియన్స్ తోటి. ఈ రోజున మరి క్రిస్మస్ డెకరేషన్ కూడా వచ్చేసింది మన కోసం. గట్టిగా చప్పట్లు కొట్టేసింది, మహిమ పడదాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ గాడ్. థ్యాంక్ యూ జీసస్. చాలా సంతోషం. చిల్డ్రన్ అండ్ యూత్ dismissed to your classes, practices. God be with you. God bless you. You all behave so well. You all should behave. And you're learning so well. You all should learn so well and perform so well. Praise the Lord. God bless you. చాలా మంచిది. ముఖ్యమైన గమనిక, బయట లాబీలో ఎవరు కూడా మరి ఉండకూడదు. పార్కింగ్ లాట్స్లో కూడా ఉన్న వారిని దయచేసి వచ్చేయమని చెప్పండి లోపలికి. వాలంటీర్స్ వెళ్ళండి దయచేసి. ప్రైజ్ గాడ్. ప్రైజ్ గాడ్. చాలా సంతోషం. దేవునికి స్తోత్రం కలుగును గాక. థ్యాంక్స్ గివింగ్ రోజున ఎంతమంది రాలేదు? We missed you. We truly missed you on Thanksgiving Day. Those who are not able to make it on Thanksgiving Day, we as GGC family, we missed you on that day. చాలా అద్భుతంగా అందరూ మరి ఎంతో ప్రేమతో మరి మంచి సాక్ష్యాలు పంచుకున్నారు. అలాగనే పాట్లకు ఫుడ్ తీసుకొచ్చారు. ఎంతో దీవెనకరంగా జరిగింది. ఒక చైర్ కూడా ఖాళీ లేదు. చప్పట్లు కూడా దేవుని మహిమపరచండి. ఇంకా ఎక్స్ట్రా చైర్స్ అన్నీ తెచ్చి వేయటం జరిగింది. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. చాలా సంతోషం.
దేవుని వాక్యంలోకి వెళ్దామండి. ఆర్ యు రెడీ ఫర్ ద వర్డ్ ఆఫ్ గాడ్? ఆమేన్. దేవుని వాక్యము మాట్లాడే వాక్యం. ప్రైజ్ గాడ్. లెట్ us open our Bibles to Galatians chapter 4 and verse 4. డిసెంబర్ రోజున మొదటి తారీఖును మనం చేరి ఉన్నాము. అప్పుడే ఎక్కడ చూసినా మనకి ఇక్కడ నవంబర్ 1నే చాలామంది క్రిస్మస్ ట్రీస్ పెట్టేస్తూ ఉంటారు, క్రిస్మస్ లైటింగ్ చూస్తూ ఉంటాం. సో అమేజింగ్లీ మన చర్చ్లో డిసెంబర్ 1కి ఇక్కడ అంతా క్రిస్మస్ ఆహ్లాదకరమైన వాతావరణం దేవుడు ఇచ్చాడు. చాలా సంతోషం. చాలా ఫ్యామిలీస్ థ్యాంక్స్ గివింగ్కి ట్రావెల్ చేస్తూ ఉన్నారు. దేవుడు వారి ప్రయాణాల్లో కృపణిస్తూ వచ్చారు. ప్రైజ్ గాడ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రిలరా, మరి ఈ శనివారము డిసెంబర్ 7th 6 o'clockకే మన ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. సో తప్పకుండా మరి స్నేహితులకు తెలియచేయండి. అందరూ కూడా మరి మీ ఫ్రెండ్స్ని తీసుకురండి. 6 to 8:30. ఇట్స్ నాట్ ఏ ప్రొలాంగ్డ్ ఈవెంట్. 6 to 8. అయితే చర్చలోనే ఎవరైనా పోస్ట్ చేస్తే జీజీసీ క్యాంప్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము. సో ప్రే చేయండి. ఎందుకంటే వీ డోంట్ హ్యావ్ మోర్ వీకెండ్స్. the 7th weekend for Christmas carols. Amen. Praise the Lord. కిరణ్ అక్క గారు చెప్పలు కొట్టండి ఒకసారి. అందరూ వారింట్లో హోస్ట్ చేస్తున్నారు. సో వీ కెన్ కవర్ ఫ్రమ్ దేర్ హౌస్, వీ కెన్ కవర్ రిచర్డ్సన్ ఫర్ ద carols. Praise the Lord. సో 6 o'clock అంటే 5 మీరు 7కి వచ్చేయాలి. సరేనా? ప్రోగ్రామ్కి మర్చిపోతారేమో. సరేనా? 7:30 కల్లా మీరు అందరూ వచ్చేసేయండి. మనం 8:30 ముగించేసుకుందాం. కష్టపడవద్దు, అలసిపోవద్దు. కరెక్ట్గా చెప్పానా? తప్పు చెప్పానండి? ఎన్ని గంటలు రావాలి? 5:30కే వచ్చేసి ప్రేయర్ చేయాలి. దేవా అనేకులుగా రావాలి, అనేకులను తెలుసుకోవాలి. ఆమేన్. ప్రైజ్ గాడ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. మంచిదండి. లెట్ us open our Bibles to Galatians chapter 4 and verse 4. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ అందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయనా తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములలోనికి పంపెను. కాబట్టి నీవిక దాసుడవు కావు, కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడవు. ప్రార్థన చేద్దాం. పరమతండ్రి, నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. నీవు మాట్లాడే దేవుడవు ప్రభా, మాట్లాడే ప్రభుడవు. దేవా, నీ సన్నిధానంలో నీ వాక్యమును తండ్రి అందిస్తూ ఉండగా నీ కనికరమును నీ ప్రేమ ద్వారా అనేకులతో మీరు నాయన తాకి అనేకులను బలపరచండి ప్రభా. వాక్యం అందిస్తున్న యావత్ సేవకుడు నీ వాడైనప్పటికీ కూడా తండ్రి కూడి వచ్చిన వారు నీ వాక్యం శ్రద్ధతో విని నీ వాక్యం అందు విశ్వాసం ఉంచి నీ దీవెనలు పొందుకునే ధన్యత భారం ప్రతి ఒక్కరికి దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపించెను. ప్రైజ్ ది లార్డ్. నిజంగా దేవుడు పరలోకమందుండి భూలోకంలో ఒక చిన్న ప్లానెట్ ఎర్త్ని ఇక్కడ మానవులను తన పోలికలో చేసుకొని వారందరూ కూడా తన కుమారుని తెలుసుకోవాలని, తన రక్షణ మార్గంలో నడవాలని ఒక GPS, గాడ్స్ ప్లాన్ ఆఫ్ సాల్వేషన్ ఏదో క్రియేట్ చేసేసాను, వాళ్ళ బ్రతుకులు వారు బ్రతుకుతారులే, వారి జీవితాలు వారు అనుభవించుకుంటారులే అన్నట్టుగా విడిచిపెట్టకుండా వారి కొరకు ఒక ప్లానింగ్, వారి కొరకు ఒక విజన్, వారి కొరకు ఒక సాల్వేషన్ ప్లాన్ దేవుడు పెట్టి వారందరూ కూడా సిలువలో తమ కుమారుని నమ్ముకోవాలని కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపించాను. కాలము సంపూర్ణం అవటం అంటే ఏంటి? కాలము సంపూర్ణం అవడం అనగా దేవుని పరలోకపు సమయాలు వేరు. మనమంటే 8 hours పని చేసుకుంటాం, 8 hours మనం రెస్ట్ తీసుకుంటాం. అలాగే మిగతా 8 hours ఏదైనా గేమ్ కానీ, స్పోర్ట్ కానీ, కుకింగ్ కానీ, వాషింగ్ కానీ, క్లీనింగ్ కానీ, న్యూ టూల్స్ నేర్చుకోవడానికి కానీ మిగతా 8 hours పెడుతూ ఉంటాం. మన 24 hours స్పాన్ స్కెడ్యూల్ మన స్కెడ్యూల్ లాగా దేవుని ఉండదు. దేవుని దృష్టిలో సంవత్సరాలు, దేవుని దృష్టిలో రోజులు వేరేగా ఉంటాయి. కాబట్టి నీ స్కెడ్యూల్లోకి ఒక మానవుని యొక్క మరి కాల పరిమితిలోనికి తన కుమారుని పంపించి
ఒక స్త్రీ అందు పుట్టి ఈ లోకాన్ని రక్షించడానికి, ఈ లోకాన్ని సృష్టించిన సృష్టికర్తే రక్షించే ప్రణాళికను వేసి తన కుమారుణ్ణి వేరే ఇతర ప్రవక్తలను పంపక తన కుమారుణ్ణి ఎంచుకున్నట్టుగా మనం గలషియన్స్ 4:4లో చూస్తున్నాం. ఈ గలషియన్స్ 4:4 చాలా 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 ఫెమిలియర్ వర్స్. దేవుడు ప్రపంచ చరిత్రను 2 భాగాలుగా మార్చిన సందర్భం. కాలము సంపూర్ణమైనప్పుడు అది ఒక పాత నిబంధన కాలం, క్రొత్త నిబంధన కాలం. ఆ మార్పును యేసుక్రీస్తు ద్వారా క్రీస్తు పూర్వం క్రీస్తు సఖం అని చెప్పి ఈ రోజున నచ్చినా నచ్చకపోయినా, అలా కాకుండా వేరేలాగా కూడా వాడుతున్నారు ఈ మధ్యన కొంతమంది. కానీ ఖచ్చితంగా క్రీస్తు పూర్వం క్రీస్తు సఖం అని ఉచ్చరించడం నచ్చని వారు మనసులో కూడా అదే ఉంటుంది. అంత మరి ఇంపాక్ట్ దేవుడు యావత్ ప్రపంచం, ఆయన ప్రపంచానికి కలగజేశాడు. ప్రపంచానికి నడిబొడ్డైన ఇశ్రాయేలు దేశంలో యెరూషలేము మరి యూదయ ప్రాంతంలో దావీదు పట్టణమందు లోకరక్షకుడు జన్మించడానికి, యావత్ ప్రపంచానికి కూడా ఒక జీవపు ఊటగా, రక్షణ బాటగా, క్రీస్తు సువాసన పరిమళంగా క్రీస్తును మరి లోకానికి ఉంచడానికి, సంఘానికి ఉంచడానికి దేవుని ప్రణాళిక అయి ఉన్నది. అయితే ప్రియులారా, దేవుని వాక్యం యేసుక్రీస్తును ఈ లోకానికి ఎందుకు పంపించాడు? కాసేపు కాలము సమయము ప్రక్కన పెడదాం. అయితే ఎందుకు ఈ లోకానికి పంపించాడంటే, హి సెంట్ హిస్ సన్ టు సీక్ అండ్ సేవ్ ద లాస్ట్. నశించిన దానిని వెదకి రక్షించడానికి దేవుడు తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించినట్టుగా దేవుని వాక్యలో మనము లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనంలో నశించిన దానిని వెదకి రక్షించడానికి దేవుడు తన కుమారుణ్ణి లోకానికి పంపించినట్టుగా దేవుని లేఖనాలు మనకు చూపిస్తున్నాయి. నశించిపోతున్న వస్తువు ఎవరికి ఇష్టం ఉండదు. నశించిపోతున్న మరి ఎవరైనా మరి పెద్దవారు అనారోగ్యంగా ఉంటే చూడలేకపోతూ ఉంటారు. హాస్పిటలైజ్డ్ అయితే రకరకాలుగా అయ్యో ఇంత కష్టం వచ్చింది అని చెప్పి బాధ మనం చూస్తూ ఉంటాం. నశించిపోతున్న మరి ఏదైనా ఒక యాపిల్ కనుక అది పాడైపోతే, మీకోసమే ఈ యాపిల్ ఇచ్చాను, ఎంత అది ఇదిగా ఉంటుంది. ఒక పాడైపోయిన ఫ్రూట్ కానీ, పాడైపోయిన వెజిటేబుల్స్ కానీ ఎవరు ఇష్టపడరు. పాడైపోయిన జీవితాలు, పాడైపోయిన క్యారెక్టర్స్ కూడా చూస్తూ ఎవరు ఇష్టపడరు. వారిని ఏమాత్రం కూడా మరి యాక్సెప్ట్ చేయటం కష్టంగా ఉంటుంది. ప్రియులారా, మనం ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా దేవుడు నశించిన దానిని వెదకి రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు అని మనం చూస్తున్నాం. దేవాతి దేవుడు మరి కేవలము నశించిన దానిని వెదకి రక్షించడం మాత్రమే కాదు, రక్షించి తనకు ఉపయోగకరమైన, యజమానునికి ఉపయోగకరమైన పనిముట్టుగా చేసుకోగలిగిన సామర్థ్యత, శక్తి, రూపాంతర అనుభవము ఆయన మరి మానవుల్లో పెట్టాడు. ఎందుకు ఆ అనుభవము, ఆ శక్తి దేవుడు నశించిపోతున్న వారి పట్ల కలిగి ఉన్నాడు? అలాంటి ఉద్దేశం అంటే, ఆయన తన పోలికలో వారు ఉండాలని, తన వలె వారు మారాలని. ఏదైనా వనంలో ఆది కాండంలో గాడ్ హ్యాస్ క్రియేటెడ్ హ్యూమన్ బీయింగ్స్ ఇన్ హిస్ వెరీ ఓన్ ఇమేజ్. తన సొంత రూపంలో నా బిడ్డ, చూడండి, మనకి బిడ్డ పుడితే వీడు అచ్చం నాకులాగా ఉంటాడు, నాన్నకులాగా ఉంటాడు, ఇది అచ్చం అమ్మకులాగా ఉంటాడని చెప్పి తల్లిదండ్రులు ఎంత ముద్దాడుతారు పిల్లల్ని, నా బిడ్డ, నా కూతురు, నా కుమారుడని. అలాగనే మానవులు కూడా నశించిపోతున్నప్పటికి కూడా ఆయన కడిగి, ప్రేమతో రక్తంతో కడిగి ముద్దాడి, ఒక తల్లి ఎలాగైతే ప్రసవిస్తుందో బిడ్డని, ఏమైనా సరే నా బిడ్డ మంచిగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, మంచిగా ఉండాలని చెప్పి తన ప్రాణాన్ని పణంగా పెట్టి, తన లైఫ్ని ఇదిగా పెట్టి తల్లి ఎలాగైతే ప్రసవిస్తుందో తండ్రి కూడా తన కుమారుని ఇచ్చి ఈ లోకంలో తన రక్తం ద్వారా కడిగి నూతనపరిచి ఒక పసి బిడ్డ వలె మనం చేసి, పాలు అనే వాక్యము ద్వారా, వాక్యం అనే ఉదక స్నానం ద్వారా త్రికరణ శుద్ధి, ప్రాణము, ఆత్మ, శరీరము ఎక్కడ ఎలాంటి మచ్చ అయినను ముడతైనను లేకుండా కడిగి మరి ఆయన ప్రేమను మనకు రుచి చూపించి మనల్ని ముద్దాడాలని,
మనం తిరిగి ఆయన దగ్గరికి వస్తే మనం హత్తుకోవాలని, హద్దు లేని ప్రేమను మనకు చూపించాలని కల్వరి కరుణామయుడు మన కొరకు పరితపిస్తున్న ప్రేమ అది. దట్స్ ద రీజన్ హి హస్ కమ్ టు దిస్ వరల్డ్ టు సీక్ అండ్ సేవ్ ద వరల్డ్. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని లోకానికి పంపించాడు. కాలము పరిపూర్ణమైనప్పుడు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. 1 పేతురు 5వ అధ్యాయం 7వ వచనం చూద్దాం. 1 పీటర్ 1వ అధ్యాయము 7వ వచనం, 5 కాదు, 1వ అధ్యాయము 7వ వచనం. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము శోధనల చేత పరీక్షలకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. ప్రైజ్ ది లార్డ్. నశించిపోతున్న సువర్ణం అగ్ని పరీక్ష ద్వారా ఎలాగైతే దానికి పట్టిన మస్టు మలినం అంతా కూడా శుద్ధీకరించబడి మరలా దానికి చక్కటి న్యూ షైన్, క్రొత్త మెరుపు, ఇది ఒక క్రొత్త నగ, ఇది క్రొత్త బ్యాంగిల్, నెక్లెస్, బ్రేస్లెట్ అని చెప్పి అందరూ కూడా ఆశ్చర్యపడతారు. ఏంటంటే దానిపైన జరిగిన ఆ పని అలాంటిది. ప్రియమైన దేవుని బిడ్డ, అలాగనే మన విశ్వాసము కూడా ఎంత విలువైనదంటే కొన్నిసార్లు మనం కూడా యేసు ప్రభు శిష్యులు చెప్పారు, అయ్యా మేము నశించిపోతున్నామయ్యా, నీకు బాధ లేదా? ఈ తుఫాను మా మీద కొడతంటే, ఈ వరద మా మీద కొడతంటే, ఈ పెనుగాలు మా మీద కొడతంటే నువ్వు మమ్మల్ని పట్టించుకోవా? మేమంటే నీకు బాధ లేదా? మా జీవితం మునిగిపోతుంటే, పతనమైపోతుంటే, మేము వీసాలు లేక, జాబ్స్ లేక, ఆర్థిక వనరులు లేక, మా కుటుంబంలో సమాధానం లేక, మా ఇంటిలో ఆరోగ్యం లేక మేము నలిగిపోతుంటే, నశించిపోతుంటే, దేవా నువ్వు ఎక్కడ ఉన్నావయ్యా అని చెప్పి ఎన్నిసార్లు విశ్వాసులైన మనము దేవుణ్ణి ప్రశ్నించాం, దేవుని మొరపెట్టాం. అయితే బిడ్లారా చూడండి, నశించిపోతున్న సువర్ణ వలె మన విశ్వాసము కూడా అగ్ని పరీక్షలకు మనము తట్టుకున్నప్పుడు దేవుడు అంటున్నాడు, అమూల్యమైన మీ విశ్వాసం. అంటే మూల్యము కానిది, వెలకట్టలేనిది. We cannot trade your faith with anything in this world, either gold, silver, diamonds, any precious stone. ఈ లోకంలో ఎన్ని $1,000,000,000, $1,000,000,000, పౌండ్స్తో కూడా మీ విశ్వాసాన్ని గనక తూకం వేస్తే మీ విశ్వాసము అమూల్యమైనది. గట్టిగా చెప్పలు కొట్టండి. అంత అమూల్యమైన విశ్వాసాన్ని మనము కాపాడుకోవాలని నశించిపోతున్న మానవాళి కొరకు, మన భారతదేశం అంటేనే విగ్రహారాధన ప్రపంచం, విగ్రహారాధన దేశం. కొన్ని తరాలు వెనక్కి వెళ్తే మన పూర్వీకులు సుమారుగా అందరూ కూడా విగ్రహారాధన చేసిన వారే. వేరే వేరే ప్రాంతాలు వేరే వేరే మరి ఇదైనప్పటికీ కూడా అందరూ కూడా విగ్రహారాధన అనే పరిస్థితిలో నుంచి వచ్చిన వారే. కొన్ని జనరేషన్స్ కనుక మనం వెనక్కి వెళ్తే అలాంటి మనలను ప్రభువు ప్రేమించుకొని మరి తన రక్షణ ఇచ్చాడు. ఇంకా చెప్పాలంటే యేసుప్రభు శిష్యుల్లో ఒకరైన తోమా గారు కూడా సౌత్ ఇండియా వెళ్ళి అక్కడ ఆయన సువార్త ప్రకటించి అక్కడ ఉన్న ఆదిమ మరి ఆ యొక్క ప్రియులందరికీ కూడా వాక్యాన్ని అందించి, ప్రియులరా ఎక్కువగా ఆ బ్రాహ్మిన్స్ కావచ్చు, స్కాలర్స్ కావచ్చు, సౌత్ ఇండియన్స్ అందరికీ కూడా సువార్త ప్రకటించి అక్కడే ఆ ప్రాంతంలో చనిపోయినట్టుగా ఆయన టూమ్ కూడా అక్కడ ఉన్నట్టుగా ఈరోజు మనం చరిత్రలో చూస్తున్నాం. ప్రియులరా దేవుని యొక్క సువార్త మరి విగ్రహారాధన దేశాలకు వెళ్ళింది. దేవుని సువార్త ఈ మధ్యన క్రైస్తవుల్ని హేళన చేస్తున్నారు. ఏంటంటే వీరు ఆ ఎడారి దేశాల వారు. ఎక్కడంట? ఎడారి దేశాల నుంచి వచ్చిన మతం అంటే ఇది. నిజమే, మన క్రైస్తవం ఎంత గొప్పదంటే ఎడారిలో జీవజల నదులు ప్రవహింపచేసేది, ఎడారిని సస్యశ్యామలంగా మార్చేది, పంటని భూములను పండించేది, కరుడుగట్టిన నేరస్తులను మార్చినట్టుగా క్రైస్తవ్యం మార్చిన నేరస్తులను, ఘోరమైన వ్యక్తులను ఏ మతము కూడా మార్చలేదు. క్రైస్తవ్యం ఇచ్చిన విద్యా సంస్థలను ఏ యొక్క మతము కూడా అందించలేదు. క్రైస్తవ్యం అందించిన హాస్పిటల్స్ను ఏ మతము కూడా అందించలేదు. క్రైస్తవ్యం అందించిన ఆర్ఫన్ హోమ్స్ని, విడో హోమ్స్ని మరి ఏ మతం కూడా అందించలేదు. పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టుగా ఈ రోజున రకరకాల మిషన్స్ వచ్చాయి. కానీ మొదటగా ప్రేమ, దయ, చారిటీస్ అంటే యేసుక్రీస్తు స్థాపించిన ఈ ప్రేమ మార్గం మాత్రమే. గట్టిగా చెప్పండి కూడా దేవుని మహింపడదామా? అవును, ఎడారి మతమే, కానీ ఎడారిని సస్యశ్యామలముగా మార్చే సామర్థ్యత ఉన్న సజీవమైన యేసుక్రీస్తు ఉన్న జీవ మార్గం క్రైస్తవ్యం. ప్రియమైన దేవుని బిడ్డ,
ఇంత గొప్ప మార్గంలో నీవు నేను ఉన్నందుకు మనం ధన్యులం. టేక్ ప్రైడ్ యాజ్ సన్స్ అండ్ డాటర్స్ అండ్ ఇన్స్పైర్ అదర్స్, ఇంపాక్ట్ అదర్స్ బై యువర్ లవ్. లవ్ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ టూల్. లవ్ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్. నిన్ను గాయపరిచిన వారిని కూడా నువ్వు ప్రేమించు, వారు క్రీస్తు శిష్యులుగా మారుతారు నీలో ఉన్న ఆ ప్రేమమైన స్ఫూర్తి బట్టి. Number 1, he has come to seek and save the lost. Number 2, he has come to encourage and strengthen his disciples. చూడండి, ఆయన శిలువలో మరణించి తిరిగి లేచి వెళ్ళిపోయాడు. 40 రోజుల్లో అనేక సార్లు శిష్యులు కనబడి వారు చేపలు పట్టుకోవడానికి వెళ్తున్నాను, ఎవరైనా వస్తారా అని పేతురు అంటే నేను కౌంట్ మీ అని చెప్పి పోల్లో కౌంట్ మీ ఇన్, ఐఎమ్ ఇన్ అని చెప్పి అందరు రిప్లై ఇచ్చారు. సరే, ఇలా తప్పిపోతారా వీరు? కరెక్టే కదా. గొర్రెల కాపరిని కొట్టుదురు, మంద చెదరిపోవును, అది నెరవేర్చబడాలి కదా. వీరందరూ వెళ్ళిపోయారు. మరలా వెళ్ళి అక్కడ వారికి కనబడి, బిడ్డలారా తినటకు ఏమైనా ఉన్నదా? నీవు లేకపోతే మాకు ఫుడ్ ఎక్కడి నుంచి వస్తుందయ్యా? వాళ్ళు గుర్తుపట్టలే. యేసు ప్రభువు లేకపోతే ఆహారం ఎక్కడి నుంచి వస్తాయి, సౌకర్యాలు ఎక్కడి నుంచి వస్తాయి, నిత్యావసర వస్తువులు ఎక్కడి నుంచి వస్తాయి? యేసు ప్రభువు లేకపోతే ఏ మార్గం వెళ్తారు, ఎటు వ్యాపారం చేస్తారు? వాళ్ళకి ఏమీ దొరకలేదు. నీతోనే కుడి భాగమున వలవేయము అన్నప్పుడు అద్భుతంగా ఆ జలరాశి, ఆ విస్తారమైన చేపలు పట్టలేకపోతున్నారు, లాగలేకపోతున్నారు. ఈలోగా యేసు ప్రభువుని చూసినప్పుడు వీరి కన్నులు తెరవబడ్డాయి. మరలా సెకండ్ ఛాన్స్. యాజ్ క్రిస్టియన్స్ వి ఆల్ నీడ్ సెకండ్ ఛాన్స్. ఆమేన్. 3.5 సంవత్సరాలు సాక్షాత్తు యేసు ప్రభువుతో ఉన్నవారికే ఒక సెకండ్ ఛాన్స్ కావాల్సి వచ్చిందే. నీవు నేను ఎంత బిడ్డ, నీవు నేను కూడా ఆ యొక్క హ్యూమిలిటీతో, ఆ యొక్క రిపెంటెన్స్తో ప్రభుని వెంబడించాలి. ఆ హ్యూమిలిటీ, రిపెంటెన్స్ ఎప్పుడు మన బోట్లో ఉండాలి. ఎప్పటికప్పుడు సరి చేసుకుంటూ ఉండాలి, సవరించుకుంటూ ఉండాలి. బంగారము అగ్నిగుండా వెళ్ళినప్పుడు ఇంకా మంచిగా, ఇంకా శ్రేష్టమైన బంగారముగా, సువర్ణముగా మారిపోతుంది. అలాగా మన జీవితాలకు విలువ దేవుడు పెంచుతాడు. ప్రియులారా, వాక్యం చూసినట్లయితే జాన్ చాప్టర్ 20 verse 19 and 20 చూద్దాం. After his resurrection, Jesus appeared to his disciples to prove he was alive and to commission them. John 20 verse 19 and 20 చూద్దాం ఒకసారి. ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకుని ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి, మీకు సమాధానం కలుగును గాక అని వారితో చెప్పెను. ఆయన అలాగు చెప్పి వారికి తన చేతులను ప్రక్కను చూపగా శిష్యులు ప్రభువును చూచి సంతోషించిరి. కాబట్టి వారిని బలపరిచాడు. He has appeared to strengthen his disciples. తర్వాత చూస్తే మార్క్ చాప్టర్ 16 verse 20 కూడా చూద్దాం. బైబిల్ కలిగిన వారు తెరవండి. మార్క్ 16 verse 20. అప్పుడు యేసు వారు 16 and verse 20. ఇలాగు ప్రభువైన యేసు వారితో మాట్లాడిన తర్వాత పరలోకమునకు చేర్చుకొనబడి దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడయ్యెను. వారు బయలుదేరి వాక్యమంతటా ప్రకటించిరి. ప్రభువు వారికి సహకారుడయ్యుండి. ఆయన ఎక్కడున్నాడు? లేడు కదా, ఆయన వెళ్ళిపోయారు కదా పరలోకం. కానీ ప్రభువు వారికి ఆత్మానుసారముగా వారికి సహకారిగా ఉండి వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక క్రియల వలన వాక్యమును స్థిరపరచుచుండెను. ఆమేన్. అంటే వాక్యము 30దంతలుగా 60దంతలుగా 100దంతలుగా ఫలించడం అంటే ఏంటంటే, మనము చేస్తున్న భక్తిని బట్టి, మనం చేస్తున్న ప్రార్థనను బట్టి 60దంతలుగా 100దంతలుగా 30దంతలుగా 60దంతలుగా 100దంతలుగా ఆ ప్రతిఫలం మనం చూడాలి. Number 2, he has appeared to strengthen his disciples. And finally, he has appeared to destroy the works of enemy. 1 John chapter 3 and verse 8. Jesus came to destroy the works of devil and to set his people free from sin. అపవాది మొదటి నుండి పాపం చేయుచున్నాడు. ఆ తర్వాత భాగం చదవండి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకు దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను. అపవాది యొక్క క్రియలను లయపరచడానికి. ప్రైజ్ ది లార్డ్. చాలాసార్లు అపవాది క్రియలు, ఏమండి, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. చాలాసార్లు అపవాది క్రియలు మనకు కనిపించవు. ఏంటో సంతోషంగా ఉండదు, మనసు దిగులుగా ఉంటుంది, ప్రార్థనకు జవాబు రాదు, ఏంటో అర్థం కాదు. అది సాతాను పన ఏంటి, మన యొక్క అవిధేయత, మన నిర్లక్ష్యం అర్థం కాదు.
కొన్నిసార్లు బయటపడిపోతాయి, కొన్నిసార్లు బయటపడు. ఒక రోజున చాలా సాక్ష్యాలు ప్రభు ఇచ్చాడు. ఒక రోజున మన సంఘంలో ఒక చంటి బిడ్డకు సరిగ్గా 12 అయ్యేసరికి ఆ చంటి బిడ్డ ఒక 3 years ఉంటాయి, మగవాడి గొంతుకుతో మాట్లాడేది. ఇంకా తల్లి తండ్రి ఎంత భయము, ఎంత ఇదంటే, పాస్టర్ గారు ఇలాంటి సిచ్యుయేషన్ అండి, మేమే చాలా షాక్లో ఉన్నాము, మీరు తప్పకుండా రండి అంటే, మరి రాత్రి వేళ వెళ్ళి మరి ప్రార్థించినప్పుడు, సాతానుని గద్దించినప్పుడు చాలా విచిత్రమైన పరిస్థితి. సాతానుడు ఒక చంటి బిడ్డలో మగవాడి గొంతుకిచ్చి మాట్లాడటం ఏంటి, ఎంత ఆశ్చర్యం. నేను ఆ బిడ్డతో సాక్ష్యం ఎందుకు చెప్పించలేదంటే, ఆడపిల్ల కదా, ఊరికినే అందరూ కూడా ఇలా అంటారని చెప్పి నేను చెప్పించలేదు చర్చ్లో. కానీ చాలా అద్భుతమైన మిరకిల్, దేవుని కార్యం. మన పవర్ లైన్ వారు అందరికీ తెలుసు, వాళ్ళందరూ ప్రేయర్లో పెట్టారు. ఫాస్టింగ్ ఉండి అక్కడికి వెళ్ళి ప్రార్థించినప్పుడు దేవుడు కార్యం చేశారు. అంటే కొన్ని ఇష్యూస్ బయటకు కనిపిస్తాయి, కొన్ని బయటకు కనిపించు. పెద్దల్లో కావచ్చు, బ్యాడ్ డ్రీమ్స్లో కావచ్చు, రకరకాల ఇష్యూస్ కావచ్చు. కొన్నిసార్లు రిలేషన్షిప్లో ఎఫెక్ట్ ఇస్తూ ఉంటాయి, ట్రస్ట్ ఇష్యూ వస్తూ ఉంటాయి. కొన్నిసార్లు ఫైనాన్సెస్లో తెలిసి మనకు తెలుసు, మనం ఏ వెబ్సైట్లోకి వెళ్తే అన్నిటికంటే చీపెస్ట్ ఎలక్ట్రిసిటీ వస్తుందో మనకు తెలుసు. అది కేవలం జిప్ కోడ్ పెట్టుకుని మన ఏరియాలో ఉందా లేదో చెక్ చేసుకుని మనం సబ్స్క్రైబ్ చేయటమే, నైబర్స్ని కనుక్కొని. ఏ డీల్ తీసుకుంటే ఫైనాన్షియల్గా మనం అట్లీస్ట్ నెలలో ఒక $100 సేవ్ చేసే, సంవత్సరంలో $1,200 అది పేదలకో, లేని వాళ్ళకో, లేకపోతే దేవునికో ఇవ్వడానికి అవకాశం పడలేదు, మనం ఇంకా మంచి వస్తువు కొనుక్కోవడానికి ఉపయోగపడుతుంది. చాలాసార్లు మన నిర్లక్ష్య వైఖరి ద్వారా సరి అయిన ఫైనాన్షియల్ ప్లాన్ చేసుకోం, సరైన హ్యాబిట్స్ బిల్డ్ చేసుకోం. కొన్నిసార్లు మనం తీసుకోవాల్సిన ఆహారం ఇది మంచిది కాదని తెలుసు కూడా, కావండి ఇది మంచిది కాదని తెలుసు కూడా, ఈ ఆయిల్ ఫుడ్ తింటే మంచిది కాదని తెలుసు కూడా, మనము రోజు అలా తినడం వలన కొంతకాలం అయ్యేసరికి అది మన ఆరోగ్యానికి ఎఫెక్ట్ ఇస్తూ ఉంటుంది. అయితే ప్రియులరా, ఎందుకు ఈ మాటలు చెప్తానంటే, అపవాది యొక్క క్రియలను లయపరచడానికి దేవుడి లోకానికి వచ్చాడు. టు సీక్ అండ్ సేవ్ ద లాస్ట్, టు స్ట్రెంగ్థెన్ హిస్ డిసైపుల్స్ అండ్ టు డిస్ట్రాయ్ ద వర్క్స్ ఆఫ్ ఎనిమీ. నీ జీవితంలో, నా జీవితంలో ఈ 3 విషయాలు ఎప్పుడు కూడా దేవుడు మనకి తోడ్పడేవాడుగా ఉండాలి. గలషియన్స్ చాప్టర్ 4:4లోకి వస్తే, కాలము సంపూర్ణమైనప్పుడు, టైం వచ్చినప్పుడు, ఏమండి, ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అంటారు. ఇక్కడ కొత్త జనం కనిపిస్తుంది మనకి, ఏమండి, ఇల్లు కట్టి చూడు. మన భారతదేశంలో ఇంకా చూడు, ఈ కుర్రవాళ్ళకి కాలేజ్ అయిపోతే చాలు, జాబ్ వస్తే చాలు, పెళ్ళెప్పుడు అని అంటానే ఉంటారు కదా. మన సాంప్రదాయం అది. ఇంకా మ్యారేజ్ అయిందనుకో, ఈ కొత్త జనం విడిచిపెట్టరు. ఏమైనా విశేషం ఉందా, ఇంకేమైనా విశేషం, మమ్మల్ని కొంచెం బతకలేవండి, ఫస్ట్ మమ్మల్ని ఒకరినొకరు అర్థం చేసుకునేవ్వండి, రుచులు అభిరుచులు, ఇష్టాలు అయిష్టాలు తెలుసుకొనివ్వండి. కానీ మనల్ని విడిచిపెట్టరు. ఏమైనా విశేషం ఉందా, మీతో పాటే వాళ్ళకి పెళ్ళి అయింది, మీకేమీ లేదా. కాలము సంపూర్ణమైనప్పుడు, ఆ టైం వచ్చినప్పుడు దేవుడు ఏ కార్యమైతే జరిగించాలో, ఓల్డ్ టెస్ట్మెంట్లో అనేక సార్లు చాలా చోట్ల యేసుక్రీస్తు తన్ను తాను బయలుపరుచుకున్నాడు. వి సీ జీసస్ క్రైస్ట్ మెనీ టైమ్స్ ఇన్ ఓల్డ్ టెస్ట్మెంట్ ఇన్ ఎ ఫిగరేటివ్ వే. యేసుక్రీస్తుని మనం సాదృశ్యంగా అనేక చోట్ల మనం చూస్తున్నాం. జెనసిస్ చాప్టర్ 32:22లో ఒక నరుడు యాకోబుతో తెల్లవారులు పెనుగులాడెను. ఆ నరుడు యబ్బోకు రేవు యొద్ద యాకోబు ఒక్కడే మిగిలిపోయిన సందర్భంలో ఆ నరుడితో పెనుగులాడుతుంటే, ఆ నరుని గెలవకుండెను కాబట్టి నీ పేరు ఏంటి అని అడిగితే, తెల్లవారుచున్న దాన్ని వెళ్ళనిమ్ము అంటే యాకోబు విడిచిపెట్టట్లే, గట్టిగా పట్టేసుకున్నాడు. ఆ నరుడు దేవదూత అని రాయబడలేదు. నరుడు దైవ ప్రత్యక్షత కలిగిన మహిమాన్వితమైన అనుభవం. నీ పేరేమిటి అంటే, నా పేరు యాకోబు, ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలు అనబడును అని యాకోబు పేరు మార్చినది యేసుక్రీస్తుకు సాదృశ్యముగా ఉన్న ఆ నరుడే. యేసుక్రీస్తుకు సాదృశ్యముగా ఉన్న ఆ నరుని నోటిలో నుండి మొదటిసారి ఇశ్రాయేలు అని పేరు వచ్చింది, అనగా యేసుక్రీస్తు నుంచి వచ్చినట్టే. అందుకనే నేటికి కూడా ఆ నరుని ద్వారా వచ్చిన ఆ నామమును బట్టి ప్రపంచ దేశములు షేక్ అయిపోతున్నాయి. ప్రపంచ దేశములు ఒక చిన్న డాట్ లాంటి ఒక కంట్రీ బట్టి భయపడుతున్నాయంటే అది ఆయన నోట నుండి వచ్చిన పేరు,
ఆయన నోట నుండి వచ్చిన వాగ్దాన నెరవేర్పు. We see Jesus in a figurative way in Genesis chapter 32. అలాగనే జెనసిస్ ఇంకో చోటగా మనం చూసినట్లయితే అక్కడ కూడా మరి షాలేము రాజును మనం చూస్తున్నాం ప్రియులరా. అక్కడ మరి దేవాతి దేవుడు యేసు క్రీస్తుకు సాదృశ్యంగా ఉన్న ఆ షాలేము రాజుని మన ముందు పెడుతున్నాడు. ఆదికాండము 14వ అధ్యాయము 18 నుండి 20 వచనం చూద్దాం. Melchizedek is a mysterious priest king who offered bread and wine and is considered as a type of Christ due to his eternal priesthood. Genesis chapter 14 మనం చూస్తున్నాం. చాలండి. జెనసిస్ చాప్టర్ 14 18 to 20 మనం చూస్తున్నాం. హీబ్రూస్ 7 కూడా మనం చూస్తున్నాం. అనిత్య యాజకుడు షాలేము రాజు అబ్రహామును ఎదుర్కొని తనకు జయమును ప్రకటించి రొట్టె ద్రాక్షరసమును ఇచ్చినప్పుడు అబ్రహాము తన సంపాదనలో 10వ భాగము ఆ యొక్క మల్కీషెదెకు రాజు తనకి పుట్టు పూర్వోత్తరాల గురించి బైబిల్లో ఎక్కడ రాయబడలేదు. ఒకే ఒక్కసారి ఈ షాలేము రాజు గురించి ఆది కాండంలో మనం చూస్తున్నాం, మరలా హీబ్రూస్లో చూస్తున్నాం. And that Melchizedek is figuratively Christ in Old Testament. అంటే ఓల్డ్ టెస్ట్మెంట్లో అనేక చోట్ల యేసుక్రీస్తుకు ఫిగరేటివ్గా సాదృశ్యంగా కొందరు వ్యక్తులను మనం చూసి ఇది ఖచ్చితంగా క్రీస్తు అని బైబిల్ విశ్లేషకులు, పండితులు, ప్రవక్తలు రాత్రింబగళ్ళు మందిరంలో గడిపే ప్రార్థనా పరులకు కూడా ప్రభు బయలుపరిచింది. అది ఓల్డ్ టెస్ట్మెంట్లో అది క్రీస్తు. ఆ ఒక్కసారి అపియర్ అయినట్టుగా కొన్ని విషయాలు నేర్పించినట్టుగా మెల్కీసెదెకు ఒక్కసారే కనిపించాడు. కానీ అబ్రహాం వెళ్ళి ఎన్ని వందల మందికి చెప్పుంటాడు ఆ విషయాన్ని. ఒక రాజుని కలిశాను, దైవ స్వరూపంలో ఉన్నాడు, నాకు రొట్టె ద్రాక్షరసం ఇచ్చాడు. నా అనుభవం, మొదటి అనుభవం. మనం కూడా అది చేస్తూ ఉండాలి. మన సైన్యంలో, మన వారసుల్లో మన 10వ భాగం దేవునికి ఇవ్వాలని చెప్పి యేసుక్రీస్తే మల్కీషెదెకు రూపంలో నేర్పించినట్టుగా మనం గ్రహించగలుగుతూ ఉంటున్నాం. When God establishes something, we have to follow that. We have to take the spiritual context from that scripture portion and we have to grow in spirit. ప్రియులారా, అంతేకాదు మరి దేవుని వాక్యంలో మనం చూస్తే జెనసిస్ చాప్టర్ 3 verse 15లో మనం చూస్తున్నాం. జెనసిస్ చాప్టర్ 3 verse 15లో మనం చూస్తే this verse speaks about the offspring of woman who will crush the serpent's head, seen as a prophecy of Jesus' victory over Satan. మరి ఆ స్త్రీ సంతానంలోంచి వచ్చిన వాడు సాతాను యొక్క తలను కొట్టును అన్న వాగ్దానం అక్కడ మనం దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం ప్రభునందు ప్రియులారా. అలాగనే సంఖ్యాకాండం 21వ అధ్యాయము 4 నుండి 9 వచనాలు కూడా చూస్తే అరణ్యంలో మోషేకి వ్యతిరేకంగా సనుక్కున్న ప్రజలపైకి దేవుడు విషసర్పాలు పంపించినప్పుడు మరలా వారందరూ కూడా అయ్యో మేము నశించిపోతున్నాం ఏడుస్తుంటే మోషే వారి బాధ చూడలేక ప్రియులారా సంఖ్యాకాండం 21వ అధ్యాయం 4 నుంచి 9 చూస్తే అక్కడ దేవుడికి ప్రార్థన చేసినప్పుడు దేవాతి దేవుడు మోషేతో మాట్లాడి ఇత్తడి సర్పమును నీవు తయారు చేసి ఆ యొక్క మరి ఆ పిల్లర్ పైన నిలిపినట్లయితే ఎందరైతే ఆ ఇత్తడి సర్పమును చూచి మరి నిదానించి చూస్తారో వారిని నేను కరుణిస్తాను, వారిని బ్రతికిస్తాను. అవే మాటలు మనం మరలా యోహాను సువార్త 13వ అధ్యాయం జాన్ చాప్టర్ 3 verse 14 to 15 చూస్తున్నాము. అరణ్యమందు మోషే ఇత్తడి సర్పం ఎలాగని ఎత్తబడిందో అలాగనే మనుష్య కుమారుడు ఎత్తబడాలని చెప్పి ఆ ఇత్తడి సర్పం యొక్క సాదృశ్యమును స్పిరిచువల్ కాంటెక్స్ట్ని ఆ రీతిగా యేసుక్రీస్తు సిలువ పైన ఎత్తబడాలి. సిలువ పైన ఎవరైతే ఏ మతస్థులు వారైనా ఏ దేశస్థులు వారైనా వారు యేసు వైపు చూచినప్పుడు వారు రక్షణ పొందుతారు అని చెప్పి తానే తన గురించి యేసు ప్రభువే ఆ కాంటెక్స్ట్ గురించి సంబోధించినట్టుగా మనం చూస్తున్నాం. ఇంకొక చోట్ల మరి యోనాని దేవుడు నినివే వెళ్ళమన్నప్పుడు నినివే కాదని చెప్పి ఎక్కడికి వెళ్ళిపోతాడు? తర్షీషు వెళ్ళిపోతాడు. కొన్నిసార్లు మనం కూడా దేవుని మాట వినం. మరి నినివేలో ఏముందండి అక్కడ? అది పాపులు, వాళ్ళతో మనకు పని ఏంటి? అక్కడికి వెళ్తే సువార్త చెప్తే వారు వింటారా వారు వినరో మనకేం తెలుసులే అని చెప్పి తర్షీషు వెళ్ళిపోతున్నాడు. ఈయన సైట్ సీయింగ్ ప్లేస్, టూరిజం. మళ్ళీ కూడా చాలామందికి లాంగ్ వీకెండ్ వస్తే చెప్పండి సైట్ సీయింగ్కి వెళ్ళిపోతూ ఉంటాం, ట్రావెల్ చేసేస్తూ ఉంటాం. అమెరికా అంటేనే సైట్ సీయింగ్, సైట్ సీయింగ్ అంటేనే అమెరికా.
వీకెండ్ వస్తే అద్భుతం, లాంగ్ వీకెండ్ వస్తే మహా అద్భుతం. చిక్కడు దొరకడు, ఎవరికి దొరకడు. క్రెడిట్ కార్డులు అన్నీ అయిపోయే వరకు మొత్తం జస్ట్ జోకింగ్. వెళ్ళిపోతున్నాడు. మనకు తెలుసు ఆ స్టోరీ. ఆ యొక్క దేవుడు తుఫాను పంపించాడు. ఓడలో వారు చీటీలు వేశారు. యోనా పేరు వచ్చింది. నేననయ్యా పరిస్థితి, నన్ను ఎత్తి సముద్రంలో పడేయనంటే దేవుడు ఒక పెద్ద మత్స్యంకు ఆజ్ఞాపిస్తాడు. 3 days తర్వాత డైరెక్ట్ డెలివరీ. ఏ ప్రదేశం అయితే వెళ్ళవద్దు అనుకున్నాడు. చాలామంది సేవ వద్దు అనుకుంటారు. సేవ అంటే కష్టం, సేవ అంటే అవమానం, సేవ అంటే సిగ్గు, సేవకులకు విలువ లేదు. ఒక రోజున ఒక 10 సంవత్సరాల క్రితం అరవింగ్లో ఒక ఇంటికి విజిటింగ్కి వెళ్తే ఒక భార్య గర్భవతి. ప్రార్థన చేసి వెళ్తే ఆవిడ అంటుంది, ఈ దేశంలో సేవకులు ప్రార్థన చేయడానికి రారు కదా, మీరు ఎందుకు వచ్చారంటుంది. నువ్వు ఇచ్చి ఆఫరింగ్ కోసం వచ్చానమ్మా అంటే వాళ్ళ ఉద్దేశం అదే. ఈ దేశంలో పాస్టర్లో ప్రేయర్ చేయడానికి రారు కదా అని మీరు ఎందుకు వచ్చారండి అంటుంది ఇండైరెక్ట్గా. మళ్ళీ ఎప్పుడు కొంతకాలం వల్ల హౌస్ విజిటింగే మానేసాను నేను. మనుషుల అపోహలు, సేవకులు డబ్బు కోసమే ఏదో సంపాదించుకోవటం, ఎల్లంట తిరుగుతారు అని చెప్పి రకరకాలని చెప్పి బహుశా యోనా గారు కూడా అమ్మో ఈ సేవ ఎందుకులే మనకి అని చెప్పి బహుశా ఆయన దూరంగా వెళ్ళిపోతున్నారు. దేవుడు యోనాకు గుణపాఠం నేర్పిడా. మలాకి గ్రంథంలో అదే సేవ చేయడం నిష్ఫలమని, సేవ చేయడం వద్దని అనేకులు అనుకుంటూ ఉంటున్నారు. అలా అనుకోకూడదు, అది నా పని. మనుషుల మాటలు మీరు వినొద్దు, మనుషుల వైపు చూడొద్దు, సేవ అనేది దేవుని పని అని చెప్పి మరలా దేవుడు యోనా పైన ఏమాత్రం కోపగించకుండా, ఇంకా యోనయ్య మాటకి దేవుని అడుగుతూ ఉంటాడు. ఆ స్టోరీ మీకు చాలా విచిత్రంగా ఉంటుంది. దేవుడు మరి ఆ స్టోరీని ఆయన జీవించినప్పుడు మరలా న్యూ టెస్ట్మెంట్లో చెప్తే మరి యోనా 3 దినములు ఏ రీతిగా మత్స్యం యొక్క కడుపులో ఉన్నాడో అలాగనే మనుష్య కుమారుడు సమాధి చేయబడి 3వ దినమున ఆయన లేవాలి. అంటే యోనా యొక్క ఫాల్ట్ని, మన ఫెయిల్యూర్ని దేవుడు ఒక మంచి స్టోరీగా చెప్తాడు తప్ప యోనా మాట వేడకుండా వెళ్తే మేము గట్టిగా లాగిపెట్టి కొడితే పడ్డాడు నీటిలో చేప అని చెప్పి శిక్షిస్తున్నట్టు తిడుతున్నట్టు చెప్పలేదు. యోనా ఎలాగైతే తన ఫెయిల్యూర్ అంటే మన ఫెయిల్యూర్స్ని కూడా దేవుడు బ్యూటిఫై చేస్తాడు. గట్టిగా చెప్పలు కొట్టండి ఒకసారి. వావ్, వాట్ ఎ గ్రేట్ గాడ్ హీ ఈజ్. అందుకనే ఆయన అతి సుందరుడు, అతి కాంక్షణీయుడు. మనుషుల్ని ఎప్పుడు కూడా నువ్వు నాకు వద్దు, నువ్వు చెడ్డోడువు, నువ్వు పాపి, నువ్వు నా సేవ సరిగ్గా చేయలేదు, నువ్వు ప్రార్థన సరిగ్గా చేయట్లేదు, నువ్వు నా కృపకు పాత్రుడు కానీ ఎవరిని ఆయన నెట్టివేయడు. ఆ ఫెయిల్యూర్ స్టోరీని ఒక సక్సెస్ స్టోరీతో ఆయన ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. ఆ చేప కడుపులో ఎలాగైతే సురక్షితంగా యోనా ఉన్నాడో నేను కూడా మరి సమాధి చేయబడి 3వ రోజున లెగిస్తా. వేరే మాటలు అటుగా ఇటుగా ఏమి టచ్ చేయలే. హీ ఓన్లీ టుక్ ఎ గుడ్ టెస్టిమనీ ఫ్రమ్ జోనా. నీ జీవితంలో నా జీవితంలో కూడా నువ్వు ఫెయిల్యూర్గా ఉన్నావా? నువ్వు అనుకున్నంతగా భక్తి చేయట్లేదా? దేవుడు ఒక పని చేయమంటే ఇంకొక పని చేస్తున్నావా? డోంట్ వరీ, ఈరోజే నీకు రక్షణ. ఈరోజే దానికి ఫుల్ స్టాప్ పెట్టు. ఈరోజే దేవుని యొక్క కమ్ టు ద బ్యూటీ ఆఫ్ సాల్వేషన్. దేవుడు ఒకరోజు నీకు మెప్పిస్తాడు. ఎందుకు చదువుకున్నాం కదా, 1 Peter chapter 1లో మనం చదువుకున్నాం కదా, అమూల్యమైన మీ విశ్వాసాన్ని కలుగుతున్న శోధనను బట్టి ఒక రోజున మీకు మెప్పు, మీకు ఘనత, మీ విశ్వాసానికి ప్రశంస కిరీటం దేవుడు ఇవ్వబోతుంది. నమ్మినవారు గట్టిగా చెప్పగలుగుతాం ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. మీరు చాలామంది అనుకున్నారు, అయ్యో పాస్టర్ గారు మాకున్న స్ట్రెస్లు మీకు ఏం తెలుసు సార్, మీరు ఇక్కడ సెటిల్ అయిపోయారు, మంచిగా మీరు చాలా చక్కగా ఉన్నారు, మా కష్టాలు మీకు ఏం తెలుసు సార్ మీరు అనుకోవచ్చు. బిడ్లారా, మేము యూఎస్ వచ్చిన కొత్తలో మరి నా భార్య ఇక్కడ ఉండి వారి పేరెంట్స్కి అప్లై చేసింది, వారి బ్రదర్స్కి అప్లై చేసింది, నాకు అప్లై చేసింది. 1 bedroom అపార్ట్మెంట్లో. అంటే మా బావగారు చాలా మంచి కేర్ తీసుకున్నారు. కానీ టైం వచ్చినప్పుడు మరి ఆ 1 bedroom అపార్ట్మెంట్ తీసుకుని ఒక్కదే ఉండేది. జాబ్కి వెళ్ళి వస్తూ ఉండేది, చిన్న జాబ్. మరి అలాగ 1 bedroomలో స్టార్ట్ అయ్యాక మరి నేను వచ్చాక మళ్ళా బిడ్డతో అక్కడి నుంచి స్టార్ట్ అయింది. మళ్ళీ 2 bedroom, మొత్తం 7 apartments మేము మారాం. ఈరోజుకి మేము ఎప్పుడు కొత్త కారు కొనలేదండి, అన్నీ యూజ్డ్ కార్సే తీసుకున్నాం. ఏది మంచి డీల్ మనకి, ఏది మన పేమెంట్ ప్లాన్లో బాగుంటుంది, ఏది బెస్ట్ అని చెప్పి. ఎందుకు ఈ మాటలు చెప్తానంటే స్టెప్ బై స్టెప్ 1 day at a time మనం నేర్చుకుని మంచిగా మరి దేవుని మనకిస్తున్న మరి కంప్లైంట్ చేయకుండా, దేవుడిచ్చిన చిన్న జాబ్ అయినా పెద్ద జాబ్ అయినా నమ్మకంగా ఉండి, భార్యాభర్తలు దూరంగా ఉన్న నమ్మకంగా ఉండి, పేరెంట్స్ కొరకు, బిడ్డల కొరకు, సిబ్లింగ్స్ కొరకు మనం ఎన్ఆర్ఐస్కి ఇక్కడ ఉన్నామంటే మన పైన ఎన్నో బాధ్యతలు ఉంటాయి. అవన్నీ కూడా
స్టెప్ బై స్టెప్ నమ్మకంగా మనం చేయాలి. నేత్రాశలో పడకూడదు. చూసిందల్లా కొనాలి, చూసిందల్లా అనుభవించాలి అనుకోకూడదు. శరీరాశలో పడకూడదు. అన్ని వస్తువులు వేసుకోవాలి, ఏది పడితే అది కొనేసుకోవాలి, ఒక బడ్జెట్ లేకుండా, ఒక పాడు లేకుండా అలా ఉండకూడదు. ఒక పద్ధతి ఉండాలి. ఇది మన బడ్జెట్లో ఉందా లేదా జాగ్రత్తగా తీసుకోవాలి. నేత్రాశలో పడకూడదు, శరీరాశలో పడకూడదు. ఇంకా మోస్ట్ డేంజరస్ ఏంటంటే జీవపు డంబము, అహంకారం అనేది మనలో వచ్చిందంటే నీ పతనానికి తొలి మెట్టు నీ అహంకారం. నీ చూపు మారిపోయిందా, నీ విధానం మారిపోయిందా, నువ్వు దేవుని ప్రేమించడం లేదా, తోటివారి పట్ల నువ్వు ప్రేమ జాలి అనే ఆ మంచి మనస్సు నీకు పోయిందా, తగ్గింపు పోయిందా అంటే అది చాలా చాలా క్రిటికల్ కండిషన్లో ఉంది. త్వరలోనే మరి రిపేర్ చేయాల్సి వస్తుంది అన్నమాట. కాబట్టి చాలా జాగ్రత్తగా మన ఆత్మీయ స్థితిని మనం కాపాడుకోవాలి పిల్లారా. మన దేవుడు ప్రార్థనలు ఆలకించే దేవుడు. కాబట్టి ఆ రీతిగా ఓల్డ్ టెస్ట్మెంట్లో ఫిగరేటివ్గా అనేక సార్లు యేసు ప్రభువుని చూస్తున్నాం. కానీ యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి నశించిన దాన్ని వెతికి రక్షించడానికి హీ హెస్ కమ్ టు సీక్ అండ్ సేవ్ ద లాస్ట్. హీ హెస్ కమ్ టు ఎంకరేజ్ ద డిసైపుల్స్ అండ్ హీ హెస్ కమ్ టు డెస్ట్రాయ్ ద వర్క్స్ ఆఫ్ ఎనిమీ. Destroy the works of enemy. And he has come on right time. Right time. నీకు ఎప్పుడు దేవుడు కార్యం చేయాలని ఆయనకు తెలుసు. నిన్ను పుట్టించిన దేవుడు, నీకు జన్మనిచ్చిన దేవుడు, నీకు ఒక రూపాన్ని ఇచ్చిన దేవుడు, నీకు ఒక డిఎన్ఏని ఇచ్చిన దేవుడు ఎప్పుడు నీకు జాబ్ ఇవ్వాలో ఆయనకు తెలియదా? ఎప్పుడు నీకు వివాహం చేయాలో ఆయనకు తెలియదా? ఏ రీతిగా నేను ఆశీర్వదించాలో ఆయనకు తెలియదా? శిల్పికి శిల్పాలు చెక్కడం నేర్పించాలా? ఈ లోకంలో పరమ కుమ్మరికి పాత్రలు చేయడం నేర్పించాలా? మంచి కాపరికి మందనం వేయటం నేర్పించాలా? ఆయనకు తెలియదా? ఇంకా చెప్పాలంటే మనకే తెలియదు. ఈ చేపలు పట్టుకుంటే జారిపోతే చూడండి, అలాగే మనం దేవుని చేతిలో అలా దొరికినట్టుగా చాలాసార్లు జారిపోతూ ఉంటాం. దొరికినట్టే దొరుకుతాం. జనవరి 1కి మంచిగా న్యూ ఇయర్ రెజల్యూషన్ బైబిల్ పట్టేసుకుంటాం. కానీ ఫిబ్రవరి 1కి సార్ ఏమన్నారండి, ఏమంటున్నారు సార్? అలాగే సార్. ఇంకా మార్చి 1కి ఇంకా లెంట డేస్, మీకు అందుకే దేవుడు పెట్టాడు బాగా తొడపాసం. లెంట డేస్ అందరూ ఫాస్టింగ్ చేయాలి, గట్టిగా ప్రార్థన చేయాలి, డిసిప్లిన్లోకి రావాలని చెప్పి మన పూర్వీకులు మంచి అలవాటు అది. నాకు 2000 సంవత్సరంలో సేవకు వచ్చినప్పుడు నాకు చాలా బ్లెస్సింగ్గా ఉంది 40 days ప్రేయర్స్. మనమందరం కూడా సీజనల్గా ఫాస్టింగ్స్ చేయాలి, దేవునితో ఉండాలి. వారానికి ఒక పూటైనా ఒక రోజైనా ఫాస్టింగ్ చేయాలి. అది చాలా మంచి అలవాటు అని చెప్తున్నారు ఈ రోజున అందరూ కూడా. కాబట్టి ప్రియులారా, ఆ రీతిగా మనము దేవుడు తన సమయమందు ఈ లోకానికి వచ్చినట్టుగా మనము కూడా సమయమందు మనము దేవుని మాటకు విధేయత కలిగి మనము దేవునిలో మనము ఉండాలని చెప్పి దేవుడు ఆశపట్టు మనం చూస్తున్నాం. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. ప్రతి దానికి సమయము కలదు, ప్రతి దానికి సమయము కలదు. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం, for everything there is a season and a time for every matter under heaven. God's plans are never random. The arrival of Jesus was orchestrated precisely according to God's eternal timeline. He works with precision in history and also in our lives. ప్రపంచ చరిత్రలో దేవుడు ఏ రీతిగా వచ్చాడో ఆయన ప్రతిదీ కూడా చాలా క్రిస్టల్ క్లియర్ కట్గా పనిచేస్తాడండి. ఏది చేసినా నీ జీవితంలోనే కాదు, నీ పర్సనల్ లైఫ్లోనే కాదు, ప్రపంచ చరిత్రలో మరి ఈ రికార్డ్స్లోనికి ప్రపంచంలోనికి మానవుడిగా ఆయన వచ్చాడంటే కన్యామరియ గర్భంలోకి వచ్చి ఆయన ప్లాన్ అంతా నెరవేర్చండి. 33.5 yearsలో సక్సెస్ఫుల్గా దేవుని చిత్తం నెరవేర్చి ఏదైతే నశించిపోతుందో రక్షించాడంటే హీ వర్క్స్ ప్రిసైజ్లీ అండ్ విత్ క్రిస్టల్ క్లియర్ క్లారిటీ ఇన్ ద హిస్టరీ. రెండవ రాక టైం కూడా అలాగే ఉంటుంది, కరెక్ట్గా చెప్పినట్టే వస్తాడు ఆయన. ఎంత క్లియర్ కట్గా వచ్చాడో మొదటి రాకడలో కన్యామరియ గర్భంలోనికి, రెండవ రాకడలో కూడా నేను దొంగ వలె వస్తాను అంటున్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ చదవండి ఒకసారి ప్రసంగి 3 ప్రతిదానికి సమయం కలదు, ప్రతిదానికి సమయము కలదు. ఆకాశం క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయం కలదు. పుట్టుటకు, చచ్చుటకు, నాటుటకు, నాటబడిన దాన్ని పెరికివేయుటకు, చంపుటకు, బాగు చేయుటకు, పడగొట్టుటకు, కట్టుటకు, ఏడ్చుటకు, నవ్వుటకు, దుఃఖించుటకు, నాట్యమాడుటకు,
రాళ్లను పారవేయుటకు, రాళ్లను కుప్పవేయుటకు, కౌగిలించుట మానుటకు, వెదకుటకు, పోగొట్టుకొనుటకు, దాచుకొనుటకు, పారవేయుటకు, చింపుటకు, కుట్టుటకు, మౌనముగా నుండుటకు, మాట్లాడుటకు, ప్రేమించుటకు, ద్వేషించుటకు, యుద్ధము చేయుటకు, సమాధానపడుటకు. చాలండి. కాబట్టి ప్రతి దానికి కూడా సమయము కలదు. ఆయన ఈ లోకంలోనికి రావడానికి కూడా కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు ఈ లోకమునకు వచ్చాను, యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చాను. కాబట్టి ఇంత అద్భుతంగా సృష్టి ఆరంభము నుండి దేవుడు 6 రోజుల్లో సృష్టిని చేసి 6వ రోజున మానవులను చేసి, మరి మానవులను చేయడానికి ముందుగా సమస్త జంతువులను, మరి ఆకాశ పక్షులను, చేపలను సర్వ సృష్టి చేసి, కూరగాయలను, అన్ని ఆకుకూరలు కావాల్సినవన్నీ కూడా ఈ ప్రపంచమంతా నింపి, చివరిగా 6వ రోజున దేవుడు మానవులను చేసి 7వ రోజున విశ్రాంతి దినమని దేవుని కొరకు జీవించాలని చెప్పి సమస్తము పద్ధతిలో ఒక ఆర్డర్లో దేవుడు పెట్టాడు. అంతే ఆర్డర్లో ఆయన వస్తానని చెప్పి ఆయన ఆకాశ సింహాసనాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చాడు. ఈ రోజున నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, నేను ఐ టేక్ ప్రైడ్ రియల్లీ అండి, ఎప్పుడు చెప్తా ఉంటా, ప్రపంచంలోనే ఒక అగ్ర మతంగా క్రైస్తవ్యం ఉందంటే అది దేవుని ప్లాన్లో ఈ బైబిల్ లేఖనాలు అన్నీ కూడా 100% నెరవేర్చబడ్డాయి. కాబట్టి ఎక్కడ చూసినా క్రిస్టియానిటీ విస్తరించిపోతుంది, ఎక్కడ చూసినా దేవుడు క్రైస్తవుల్ని, మరి అనేకులను, అన్ని మతస్థులను దేవుడు మార్చుకుంటున్నాడు. కాలము, పర్ఫెక్ట్ టైమింగ్. ఒక పాస్టర్ గారు అమెరికా వచ్చి ఇక్కడ సేవలో చాలా బాగా వాడబడుతున్నారు. ఇక్కడ ఒక ఆఫీస్ కూడా పెట్టేసుకున్నారు. రీసెంట్గా కోవిడ్లో చనిపోయారు. వారు చెప్పిన సాక్ష్యం కలిసినప్పుడు, నాయన జోసెఫ్ గారు, మీ నాన్నగారు రక్షానందం గారు మా వేముల దీవుకి మొదటి పాస్టర్ గారిని పంపించారు. ఆయన ద్వారా అనేకులు ప్రభువుని తెలుసుకున్నారు. నాకు కూడా కుష్టి వ్యాధి వచ్చినప్పుడు నేను కూడా చర్చికి వెళ్ళినప్పుడు అక్కడ పాస్టర్ గారు ప్రేయర్ చేస్తే నా కుష్టి తగ్గిపోయింది. ఆ రోజే బైబిల్ పట్టుకున్నా. గట్టిగా చెప్పలు కొట్టండి, గట్టిగా చెప్పలు కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సరైన సమయానికి ఎక్కడ సువార్త వెళ్ళాలి, ఎవరు పాపమనే కుష్టిలో ఉన్నారు, ఎవరు చెదిరిపోతున్నారు, ఏ కుటుంబాన్ని పట్టుకోవాలి, ఏ వంశాన్ని పట్టుకోవాలి, ఎవరికి బైబిల్ చేతిలో పెట్టాలి దేవునికి తెలుసు. కాలములను సమయములను తండ్రి స్వాధీనంలో ఉన్నాయి. చాలా బాగా వాడబడ్డారు. ఆయన బిడ్డలు కూడా సేవలో ఉన్నారు. మన అనుకోని రీతిలో మన కోవిడ్లో చనిపోయారు మోసెస్ గారు. ఆయన పూర్తి పేరు గుర్తురాట్లేదు. వీరందరికీ తెలుసు, ప్రేమ్బల్స్ గారికి వీరందరికీ తెలుసు మోసెస్ గారు. ఎందుకు ఈ మాటలు చెప్తానంటే, మనం చేసే ప్రతి చిన్న ప్రయత్నం, నెల ఇండియాలో మా పేరెంట్స్ బైబిల్స్ పంచిపెడుతూ ఉంటారు, పంపిస్తూ ఉంటారు, కరపత్రికలు సేవ చేస్తూ ఉంటారు. మా మామయ్య గారు కూడా మంచిగా అనేక సేవకులను పంపిస్తూ ఉంటారు, సేవకు వెళ్తూ ఉంటారు. ప్రతి చోట సువార్త పత్రికలు, సేవకులు లేని చోట సేవకులు పంపించడం, అనేక సంస్థల వారు మరి ఈ రోజున క్రైస్తవ్యం అంతగా వెళ్తున్నారు. అనేక గొప్ప గొప్ప సేవకులు సేవ చేశారు, సేవ చేయిస్తున్నారు. సంఘాల వారు, స్త్రీలు, ప్రేయర్ కమిటీస్ వారు ప్రతి చోట సాక్షిగా ఉండి ఏదన్నా ఒక చిన్న బుక్లెట్ కానీ ఏదైనా ఇవ్వాలని చెప్పి ఒక పరితపనతో వారు పనిచేస్తున్నారు. దేవుడు అక్కడ ఉండి దేవుడు కార్యం చేస్తున్నాడు. ఒక వ్యక్తి కూడా అలాగనే మరి సముద్ర గట్టుకు వెళ్ళి అతను ఆత్మహత్య చేసుకుందామని చెప్పి మరి ఆ సముద్రంలోకి వెళ్ళిపోతానికి, అక్కడికి వెళ్ళి చనిపోదామని వెళ్ళిపోతుంటే ప్రియులారా, అతనికి ఆ కెరటాల్లో నుంచి ఒక చిన్న గాస్పెల్ ట్రాక్ కొట్టుకుంటూ వచ్చింది. ఆ ట్రాక్లో దేవుని వాక్యాన్ని చదివి, గాస్పెల్ ఆఫ్ జాన్లో మాటలు చదివి రక్షణ పొంది ఒక పెద్ద క్రైస్తవ సంస్థను స్థాపించి గొప్ప సేవ అతడు చేశాడు. ప్రపంచ నలుమూలలా కూడా అతని యొక్క పరిచర్య విస్తరించినట్టుగా మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డ, నీ జీవితంలో, నా జీవితంలో అలాగని మనం దేవుని కోసం మనము శిష్యులను బలపరిచిన క్రీస్తును జ్ఞాపకం చేసుకుని బలం పొందుకున్న నీవు సోమవారం నుండి శనివారం వరకు నేను ఏం చేస్తున్నాను దేవుని కోసం? ఎంతసేపు మన ఉద్యోగములే, మన వ్యాపారములే కాదు, కానీ దేవుని కోసం మనము ప్రార్థించేవారముగా, పనిచేసేవారముగా, పనివారిని పంపించేవారముగా మనం ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన సంఘం ద్వారా కొంతమంది సేవకులకి సహాయం చేసి కృపిస్తున్నాడు. మరి అనేక రీతిలుగా చారిటీ చేసి కృపిస్తున్నాడు. మరి దేవుని యొక్క పనిని మనము ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా భారతదేశంలో తోడ్పడే కృప దేవుడు మన సంఘానికి కూడా ఇస్తున్నాడు. ఇక్కడ కూడా మరి హోమ్లెస్ వారికి మరి ప్రతినిత్యం కూడా సహకరించే కృప దేవుడు
మన చర్చికి ఇస్తున్నాడు. చెప్పలు కూడా దేవుని మహింపడదామా? దేవుడు కృపామయుడు, ప్రేమామయుడు. సువార్త అనేది కేవలము వాక్యం ద్వారానే కాదు, మంచి పనుల ద్వారా మనం చేయాలి. అన్ని రీతిలుగా మనము తోడ్పడే వారముగా మనము ఉండాలని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియరా, దేవుని వాక్యం చూస్తే ప్రతిదానికి సమయము కలదు, ప్రతిదానికి ఆకాశము క్రింద మరి ప్రతిదానికి కూడా సమయము కలదు అని చెప్పి దేవుని వాక్యంలో మనము చూస్తున్నాం. అలాగే తర్వాత మరి దేవుని వాక్యంలో కనుక మనం చూసినట్లయితే ప్రియరా, మరి దేవుని యొక్క వాక్యం మనకు క్లియర్గా చెప్తుంది. మరి దేవుని యొక్క కుడి చేతిలో దీర్ఘాయువును, ఎడమ చేతిలో ధన ఘనతలు ఉన్నట్టుగా మనము దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. దేవుడు ప్రతి సమయంలో చనిపోయిన లాజరు దగ్గరికి ఆయన 3 రోజులు ఆలస్యంగా వెళ్తాడు. 4వ రోజు వెళ్తే కుటుంబం అంతా అలిగి కూర్చుంటారు. కానీ ఆయన 4వ రోజు వెళ్ళినా సరే అది రైట్ టైం, బికాజ్ హీ న్యూ దట్ హీ హ్యాస్ టు బీ దేర్. ఎందుకు లేట్గా వెళ్ళాడు? యేసు ప్రభు లేట్గా రాకూడదే, ఎందుకు లేట్గా వెళ్ళాడని కనుక మనం చూసినట్లయితే, ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఒకసారి ఇంటిలో యాయిరు కుమార్తెను స్వస్థపరుస్తాడు. అప్పుడు బహుశా అనుకుని ఉంటారు, ఏదోలే కోమలకు వెళ్తే వెళ్ళి కొంచెం గట్టిగా అరిసి ప్రార్థన చేసి ఏదో భాషల్లో మాట్లాడారు, సంథింగ్ బాగా కుదిపి ఇదిపి ఉంటారు, లెగిసిపోయి కూర్చుంది, చనిపోయింది, బ్రతకటం ఏంటని చెప్పి. ఎందుకంటే పీపుల్ ఈజీలీ ట్విస్ట్ ద స్టోరీ. దేవుని మహిమ రాకూడదని చెప్పి, లేకపోతే ఆ సేవకుడికి మహిమ రాకూడదు అని చెప్పి, యేసు ప్రభు అంటే ఆ రోజుల్లో చాలామందికి గిట్టని వారు కూడా ఉన్నారు. కాబట్టి రెండవ వ్యక్తిని ఆయన ఎక్కడ బ్రతికించాడంటే, ఈ విధవరాలు కుమారుడు యవన బిడ్డ పాడి మీద వెళ్ళిపోతుంటే ప్రియులరా ఆ పాడిని ముట్టి స్వస్థపరుస్తాడు. చనిపోయిన వాడు లేచి అతడు కూర్చుంటాడు. ఊరంతా చూస్తారు. బహుశా అప్పుడు కూడా మరి కొంచెం వరకు నమ్మకం కుదురుండొచ్చు. కానీ ఈ స్టోరీ ఉంది చూడండి, చనిపోయిన లాజరు దగ్గరికి 3 days సమాధి కార్యక్రమం అయిపోయింది, ప్రేత వస్త్రాల చేత చుట్టబడి 3 రోజులు అయిపోయింది, ఈయన గారు లేడు ఇక్కడ. ఓహో, ఇప్పుడు రమ్మని చూద్దాం. ఆ విధవరాలకి కుమార్తెను ముడితే ఏదో జరిగిపోయింది, ఇంట్లో జరిగితే ఏదో పాపను లేపారు, అయిపోయింది. ఇప్పుడు ఈయన లేపమను, పెద్ద ఆయన జబ్బు చేసి చనిపోయాడు అని చెప్పి రకరకాలుగా విమర్శకులు విశ్లేషకులు చూస్తున్నారు. ఈయన వెళ్ళాడు, ప్రభువా వీరందరూ నేను తెలుసుకున్నట్లుగా నీ నా మహిమార్థమై ఈ కార్యం జరిగించని మూల్గుతూ సమాధి దగ్గరికి వెళ్ళి, లాజరు బయటికి రమ్ము. ప్రేత వస్త్రాల చేత కష్టపడిన లాజరు అవన్నీ కూడా చుట్టుకుని అలా 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 నడుచుకుంటా తనంతట తానే బయటకు వచ్చేసాడు. అన్నీ కట్టేశారు, ఛాన్స్ లేదు. నడుచుకుంటూ వచ్చి లాజరు బయటకు రమ్ము అంటే లాజరు హాజరయ్యాడు. దేవుడు పిలిస్తే తిమింగలాలు లోబడాల్సిందే, దేవుడు పిలిస్తే కాకులు ఆహారం పంపించాల్సిందే, దేవుడు పిలిస్తే ఇదిగో నీ శత్రువులు కూడా నీ ముందు కూర్చోవాల్సిందే అని అంటున్నాడు కదా. నూనెతో నా తలాంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచు ఉన్నది, నీవు నా శత్రువులు ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరిచి ఉంచావు. నిజంగా వాక్యం చదివేటప్పుడు నాకు భలే అనిపిస్తుంది. ప్రభా, శత్రువు ఎదుట భోజనం సిద్ధపరచడం ఏంటి నాయన, చాలా సంతోషం. భోజనం చేసినంతసేపు వాడు మొహం చూడవచ్చు, భోజనం అయిపోయి వెళ్ళిపోవచ్చు. పొరపాటున నీ శత్రువు నీ ఇంటే ఉంటాడు అని చెప్పాడు అనుకో, ఇంకా వాడిని మనం చూసుకోవాలి. గమనిస్తున్నారా? ఈ శత్రువు అనేవాడు వ్యాధి, అప్పుల సమస్యలు, ఆరోగ్య సమస్యలు. ఈ శత్రువు నీకు వ్యతిరేకంగా పనిచేసే సాతాను. నీ జీవితంలో నా జీవితంలో దేవుడు శత్రువు పైన అధికారాన్ని ఇచ్చి నూనెతో తల అంటి ఆ చుట్టుపక్కల అనేకులు విమర్శించడానికి రెడీగా ఉన్నారు. వాళ్ళందరూ నోర్లు ముయించాడు. లాజరు బయటకు వచ్చి నించున్నాడు. కాబట్టి దేవుని మహింపడదామా? నీ జీవితంలో కూడా కార్యము దేవుడు చేయగలడు, నీ జీవితంలో అద్భుతం చేయగలడు. నువ్వు అనుకోవచ్చు, ఇది మృతతుల్యమైన గర్భము, ఇప్పటికే లేట్ అయిపోయింది, ఇంకా జాబ్ లేదు, రెసెషన్, నేను ఇండియా వెళ్ళిపోవాలి, ఇంకా నా పని అయిపోయింది, నా సర్వీస్ అయిపోయింది అనుకుంటున్నామో. లేదు బిడ్డ, నీ పట్ల దేవుడు ఒక న్యూ పేజ్, న్యూ ఎరా తీశాడు. దేవుడు పెన్ పట్టుకున్నాడు, బుక్లో రాస్తున్నాడు. నీవు కేవలం ఒబీడియన్స్ అనే సాక్రిఫైస్లోకి వచ్చాయి. ప్రభువా, ఏదేమైనా నీ చేతిలో ఉంటాను ప్రభువా. భక్తుడు అంటాడు, మనుషుల చేతిలో పడుట కంటే నా దేవుని చేతిలో పడుట నాకు మేలు. నీ పరిస్థితిని బట్టి, నీకున్న స్ట్రెస్ బట్టి, డిప్రెషన్, డిసీజ్ బట్టి దేవుని చేతిలోనికి రా బిడ్డ. నీ న్యూ ఎరా, నీ న్యూ పేజ్ దేవుడు రాస్తాడు. లెట్ హిమ్ రైట్ ఇట్ డౌన్. నువ్వు అనుకున్నట్టు ఉండకపోవచ్చు. లోకరక్షకుడు పశువుల పాకలో పుడతాడని ఎవరైనా అనుకున్నారా? పశువుల పాక ఎలా ఉంటుందండి? స్మెల్ బాగుంటుందా?
కొన్నిసార్లు మనం బాధలు గుండా వెళ్ళాల్సి వస్తుంది. అయ్యా పెద్ద ప్రాఫెసీ ఇచ్చావయ్యా, ఘనమైన వాగ్దానం ఇచ్చే బైబిల్లో ఎప్పుడూ వాగ్దానం మీద చేపెట్టి ప్రార్థన చేస్తాను ప్రభా, తీరా చూస్తే పశువుల పాకలో పెట్టేవేంటి నాయన? ఆ పశువుల పాకలోకే బంగారము, సాంబ్రాణి, బోళము వచ్చింది. గట్టిగా చెప్పలు కొట్టండి. నీ సిచ్యువేషన్ బట్టి కాదు, నీ సరౌండింగ్స్ బట్టి కాదు, నీ సర్కమ్స్టెన్స్ బట్టి, నీ దేవుని వాగ్దానాన్ని బట్టి ఆయన చేస్తాడు. డోంట్ స్టెప్ బ్యాక్, డోంట్ స్టెప్ బ్యాక్ మై ఫ్రెండ్. ప్రియ అన్న, తమ్ముడు, అక్క, చెల్లి, వెనకడుగు వేయొద్దు. బ్యాక్ స్లైడర్ క్రిస్టియన్ అవ్వద్దు. దేవుడు యోనా లైఫ్ని ఎలా బ్యూటిఫుల్గా ఆయన నోటితో ప్రశంసించాడో అలా నీ లైఫ్ని కూడా, నీ ఫెయిల్యూర్స్ని కూడా దేవుడు హీ వాంట్ అప్రిషియేట్, మెప్పు ఇవ్వాలనుకుంటున్నాడు. అమూల్యమైన నీ విశ్వాసాన్ని కాపాడుకో. యూర్ సో ప్రెషియస్, యువర్ ఫెయిత్ ఈజ్ సో ప్రెషియస్. ఆమేన్. లేట్ అయిపోతుందా? కాబట్టి ఆ రీతిగా సమయాలు ఆయన Daniel chapter 2 verse 21 says, He changes times and seasons, He removes kings and sets kings, He gives wisdom to the wise and knowledge to those who have understanding. ఆయన చేతిలో కాలములు, సమయములు ఆయన చేతిలో ఆయన మార్చగలడు. రాజులను, సింహాసనములను మార్చగలడు. జ్ఞానులకు వివేకం ఇచ్చేది ఆయనే. అంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. అద్భుతాలు చేయడం ఆయన చిత్తం. Genesis chapter 8 and verse 22 says, Genesis 8 and 22, while the earth remains, seed time and harvest, cold and heat, summer and winter, day and night shall not cease. దేవుడు చెప్పాడు, కాలములు, సీజన్స్, ఋతువులు అన్నీ కూడా ఆ ప్రకారంగా వెళ్ళాలి. వాటిని ఎవ్వరూ మార్చలేరు. గాడ్ క్రియేటెడ్ ఎవ్రీథింగ్ ఫర్ ఎ పర్పస్. ఆమేన్. హల్లెలూయా. అంతేకాదు ఇక్కడ మనం చూస్తే ప్రియులారా, Psalm 104 verse 19, 104వ కీర్తన 19వ వచనం, He made the moon to mark the seasons, the sun knows its time for setting. దేవుడు ఋతువులను తెలియజేయడానికి చంద్రుని సృష్టించాడు. సూర్యుడికి ఎప్పుడు ఏ దేశంలో అస్తమించాలో సూర్యుడికి తెలుసు అంట అని ఎవరు చెప్పారు? దేవుడు. ఈరోజు ఎవరు సూర్యుడి దగ్గరికి కూడా వెళ్ళలేకపోతున్నారు. కానీ సూర్యుని ఉదయింపచేసేది ఎవరు? సూర్యుని అస్తమింపచేసేది ఎవరు? ఆయనే చెప్తున్నాడు Psalm 104 verse 19లో, కాలములు, ఋతువులు, కాలం. నీ జీవితంలో కూడా సీజన్స్ మార్చే సామర్థ్యత. ఒక రోజున మన చర్చ్లో 7 Fridays ఫాస్టింగ్ ప్రేయర్ పెట్టా. ఎప్పుడు పెట్టను, ఓకేనా? ఆ రోజు ఎలా ప్రేరేపణ వచ్చిందో చెప్తా. అది ఒక జనవరిలో ఒక చల్లటి సీజన్. ఫ్రైడే ఫాస్టింగ్ ప్రేయర్ పెడుతున్నాను, అందరూ రండి అంటే అందరూ రెడీగా అయిపోయారు. ఆ రోజున మన డాలస్లో స్నో పడిపోయింది. చెప్పా కదా పోయిన ఆదివారం. స్నో పడితే నేను అన్నాను, సేఫ్ కాదేమోలే, ఏదో మనం కొంచెం అత్యుత్సాహంగా ఉండకూడదు కదా, సర్లే ఫోన్ మనం ఈ వారం మనం ఆగుదామని చెప్పి మరి క్యాలెండర్ తీసి చూస్తుంటే నెక్స్ట్ ఫ్రైడేస్ మరి నెక్స్ట్ 7 Fridays ఫాస్టింగ్స్ ప్రేయర్ పెట్టాలి. ఈ సండే మనం ఎంతో ప్రార్థన చేద్దామని ఆశపడ్డాం, కానీ సాతాను గారు చేయనివ్వలేదు సంఘంగా. కాబట్టి వాడికి గట్టిగా దెబ్బతీద్దామని చెప్పి 7 Fridays చేద్దామని చెప్పి మెసేజ్ పెడితే అందరూ వచ్చేసారండి. చర్చ్ అందరూ క్యారల్టన్లో మిడ్ పాయింట్లో పెట్టాం 7 Fridays. ఆ వచ్చిన అనేకులు చాలా బ్లెస్ అయ్యారు. బాగా ప్రేయర్స్ చేశాము, ఆయిల్ రాసి ప్రేయర్స్ చేశాము. ఒక జంట, వారికి మ్యారేజ్ అయ్యి 9 years కావస్తుంది. దేవుడు వారిని దర్శించాడండి. సరిగ్గా 7th Friday అయిపోతుంది. వారు వచ్చి, పాస్టర్ గారు మరొకసారి మనం కలవాలంటే సరేనమ్మా అని చెప్పి వారిని కలవడం జరిగింది. వారు చెప్పారు, పాస్టర్ గారు నిన్న మార్నింగ్ మేము హాస్పిటల్కి వెళ్ళాము, వీఆర్ ఎక్స్పెక్టింగ్ అని చెప్పారు. చెప్పి వెళ్దాం ఒకసారి. నిన్న మార్నింగ్ మేము హాస్పిటల్కి వెళ్ళాము. ఈరోజు మాది 10th వెడ్డింగ్ యానివర్సరీ అండి. దేవుడు మమ్మల్ని దర్శించి మాకు గుడ్ రిపోర్ట్ ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు ఈ మాటలు నేను చెప్తానంటే, మనం ప్రార్థన చేసినప్పుడు ఎలాంటి పరిస్థితి అయినా దేవుడు కార్యం చేస్తాడు, అద్భుతం చేస్తాడు. ఒక రోజున ఒక ఇంటికి వెళ్ళినప్పుడు పాస్టర్ గారు వచ్చారంట అని చెప్పి ప్రక్కన వారు విగ్రహారాధన చేస్తారు, ప్రేయర్ చేయించుకుందాం అని చెప్పి వచ్చారు. తల్లి బిడ్డ వచ్చారు.
సో ఆ ఇంట్లోంచి బయటకు వస్తున్న గుమ్మందారు నించుంటే వీళ్ళు వచ్చి ప్రేయర్ చేయండి అంటే గుమ్మందారు నించునే దేవుని సన్నిధానంలో ప్రార్థన చేస్తూ సాతాను గద్దించి ప్రేయర్ చేసి వెళ్ళిపోతుంటే ఆ నెక్స్ట్ సండే వారు చర్చ్కి వచ్చారు. చర్చ్ వెతుక్కుంటూ చర్చ్కి వచ్చేసారు. చర్చ్కి వచ్చి చెప్తుంది తల్లి, పాస్టర్ గారు మొన్న మీరు ఫ్యూ డేస్ బ్యాక్ ప్రేయర్ చేస్తుంటే మేము ఆ గుమ్మం దగ్గర ప్రేయర్ చేసి వెళ్ళిపోతుంటే నా కూతురు చెప్తుంది, నాతో పెద్ద ఆమె కూతురికి ఒక 25 ఉంటాయి, తల్లికి ఒక 50 ఉంటాయి. చెప్తుంది, అమ్మా నాలో నుంచి ఒక బరువైన ఆకారం వెళ్ళిపోతుంది బయటికి, ఇదిగో ఇలా వెళ్ళిపోతుంది, బయటికి వెళ్ళిపోతుంది, నాకు ప్రెగ్నెన్సీ వచ్చేస్తుందమ్మా. సేవకుడు ప్రార్థన చేశాడని చెప్తాను. గట్టిగా చెప్పలు కూడా దేవుని మహిమపరచండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. విత్ ఇన్ నెక్స్ట్ 3 monthsలో వారు మరలా గుడ్ న్యూస్ చెప్పారు. ఎందుకు ఈ మాటలు చెప్తానంటే కొన్ని మన కంటికి కనబడతాయి, కొన్ని మన కంటికి కనబడవు. పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం మన పైన ఉన్నప్పుడు మనము దేవుని యొక్క దేవుని సరైన టైంకి ఆ ప్లేస్కి వెళ్ళాడు, సమరయ స్త్రీతో మాట్లాడాడు, ఆమె కొండ విడిచిపెట్టింది, కష్టమైన వెళ్ళి ఆ ప్రాంతం అంతటికి సువార్త చెప్పింది. ఆ ఏరియాకి ఫస్ట్ ఇవాంజలిస్ట్గా సమరిటన్ ఉమెన్ మారింది. ఆ టైంకి దేవుడు ఆహారం కోసం వెళ్ళిపోకుండా తండ్రి చిత్తము నెరవేర్చుటయే నాకు ఆహారం అన్నాడు కాబట్టి సమరయులకు రక్షణ వచ్చింది. ఈరోజు మనం కూడా వారానికి ఒక రోజైనా ఫాస్టింగ్ ఉండి ప్రేయర్ చేయాలి. మనం ఫాస్టింగ్ చేసి అన్యులు ప్రభువుని తెలుసుకుంటారు. దేవుని పనికి వ్యతిరేకంగా పనిచేస్తున్నవారు, సంఘానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నవారు దేవుని శక్తిని తెలుసుకుంటారు. క్రైస్తవులుగా క్రీస్తు ప్రేమను వారు వచ్చేస్తారు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ఆర్ యు హ్యాపీ ఫర్ దిస్ గుడ్ న్యూస్? దిస్ గాస్పెల్ ఇస్ గుడ్ న్యూస్. ప్రైజ్ ది లార్డ్. చివరిగా ప్రియులారా, ఇంకా దేవుని వాక్యం చూస్తే ముగించేసుకుందామండి, సమయం అయిపోయింది కదా. అపోస్తలుల కార్యం 1వ అధ్యాయం 7వ వచనం చూద్దాం. Acts chapter 1 and verse 7. And he said to them, it is not for you to know times and seasons that the Father has fixed by his own authority. కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందు ఉంచుకుని ఉన్నాడు, వాటిని తెలుసుకొనుట మీ పని కాదు. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ఈ రోజుల్లో కూడా చాలా మంది కాలముల గురించి దేవుని అక్కడ ఎప్పుడు వచ్చేస్తుందా అని చాలా మంది రకరకాలుగా రీసెర్చ్ చేయడానికి చూస్తారు. ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దట్. మనం రెడీగా ఉండాలి. మాథ్యూ చాప్టర్ 24లో దేవుని రాకడ గురించి అవన్నీ నెరవేర్చబడుతున్నాయి. మనము సిద్ధముగా ఉండి ఎప్పుడు కూడా మనము రెడీగా ఉండాలి. దేవుని సన్నిధికి మనం ప్రాముఖ్యత ఇవ్వాలి. నెగిటివ్ థింగ్స్ పైన మనం ఫోకస్ చేయకూడదు. ఒక ప్రాంతంలో ఒక భార్యాభర్తలు ఉండేవారు. ఆ ప్రాంతంలో ఎప్పుడు కూడా దొంగలు భయం ఉండేదంట. రోజు రాత్రి పడుకున్నప్పుడు భర్త గారిని పంపించి అన్నీ చెక్ చేసి రండి, ఏదో శబ్దం వచ్చిందా లేదంట. చాలా కాలం అయిపోయింది, చాలా సంవత్సరాలు అయిపోయింది. ఒక రోజున నిజంగానే దొంగోడు వచ్చాడు. ఈయనేం సర్ప్రైజ్ అవ్వలేదంట. ఆయన, మా భార్య రోజు కలవరిస్తుంది, నువ్వు వస్తావని, నీకేం కావాలో అన్నీ తీసుకుని వెళ్ళిపో అంటే, వాళ్ళ అబ్బా మంచి దొరికింది, భలే ఛాన్స్ అని చెప్పి అన్నీ తీసుకుని మూట కట్టుకుంటుంటే ఇతను నిలబడి చూస్తున్నాడంట. సార్, నాకు చిన్న రిక్వెస్ట్ ఉంది. ఏంటి, త్వరగా చెప్పి నేను వెళ్ళాలి అంటే, నా భార్య చాలా సంవత్సరాల నుంచి నేను కలవరిస్తుంది, ఒకసారి ఆమెను కూడా పిలుస్తాను, మరి ఆమె వచ్చి నిన్ను చూస్తుందంటే ఆ భార్యని పిలుస్తాడు కిందకి. అమ్మ, నిజంగా దొంగవాడు వచ్చాడు, నువ్వు రోజు కలవరిస్తున్నావు కదా అంటే, ఆ దొంగవాడిని చూసి మరి అతడు వెళ్ళిపోవడం జరుగుతుంది అనమాట. అంటే నెగిటివ్ దానిపై మనం పాయింటర్ చేస్తే ఏమండి, నెగిటివ్ థింగ్సే జరుగుతాయి. కానీ దేవుని రాజ్యం కొరకు మనం కాంటర్ చేస్తే ఏమండి, జాన్ చాప్టర్ 10 ఏం చెప్తుంది? ద థీఫ్ కమ్స్ టు కిల్, స్టీల్ అండ్ డిస్ట్రాయ్, బట్ జీసస్ హ్యాస్ కమ్ టు గివ్ యూ లైఫ్ అండ్ అబండెంట్ లైఫ్. ఆమేన్. కాబట్టి ఆ రీతిగా మనం దేవుని కొరకు నిలబడదాం. కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని లోకానికి ఎలాగైతే పంపించాడో, నీ జీవితంలో కూడా రైట్ సీజన్లో నీకు రక్షణ, రైట్ సీజన్లో నీకు స్వస్థత, రైట్ సీజన్లో నీ ద్వారా అనేకులు ప్రభువుని తెలుసుకుంటారు. దేవుడు నీ జీవితాన్ని ఆశీర్వదిస్తాడు, స్వస్థపరుస్తాడు. సిలువ యొద్దకు వద్దాం, కళ్ళు మూసుకుందాం. సిలువలో తన ప్రాణం నర్పించి మన కొరకు ఆయన మార్గము, సత్యము, జీవమై ఉన్నాడు. కాబట్టి ఆ మోక్ష మార్గంలో నడుద్దాము. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వెనుకలో దీవించును గాక. ప్రార్థన చేసుకుందామండి. అందరు కళ్ళు మూసుకుని సిలువ వైపు చూద్దాం. పరమ తండ్రి, జీవాధిపతి, సర్వాధికారి, నీ ప్రేమకే స్తోత్రమయ్యా, నీ కృపకే స్తోత్రం అయ్యా. కాలము పరిపూర్ణమైనప్పుడు నువ్వు ఈ లోకానికి ఏ రీతిగా అయితే వచ్చి ఉన్నావో ఆ రీతిగా ప్రభువా నీ రక్షణను మాకు ఇచ్చారు తండ్రి. అయ్యా, నీ రక్షణలో ఉన్న ఆధిక్యతను, కృపను మాకు ఇచ్చారు.
మరలా ఈ ప్రభు బల్ల పాల్గొనే ఈ కృపను డిసెంబర్ మొదటి ఆదివారం రోజున మాకు ఇస్తున్నారు. మీకు వందనములు ప్రభు. ఎందరో ఈ రోజును చూడలేకపోయారు. మమ్మల్ని అయితే మీరు ప్రేమించి నీ సన్నిధానంలో వచ్చి నేను స్తుతించి ఆరాధించుకుని నీ వాక్యం విని నీ వాక్య ప్రకారంగా బలలో పాల్గొని కృపిస్తున్నారు. ప్రతి వారిని క్షమించి అయ్యా రిపెంటెన్స్తో నీ మార్గంలో ఉండే రీతిగా మీరు బలపరచమని కృపదయ చేయమని ఈ యొక్క ఆశీర్వాద పాత్రలో ఉన్న ఆశీర్వాదం అన్నీ కూడా నీ ప్రియ సంఘంపైకి వర్షింప చేయమని యేసునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. పాట పాడుతూ ఉండగా మనము కానుకలు కూడా దేవుని కొరకు సమర్పిద్దాం. ఇదే సమయంలో మనం let us give our offerings to the Lord's work and partake in the Holy Communion.
11వ అధ్యాయంలో మనము చూసినట్లయితే ప్రభు అయిన యేసుక్రీస్తు తను అప్పగించబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి వారికి ఇచ్చాను. చూడారా, మరి దేవుడు మరి తన యొక్క శరీరముకు సాదృశ్యంగా రొట్టెను ఆయన మరి ముందుగానే ఇచ్చి, మరి దేవుని బిడ్డలు దేవుని యొక్క సంస్కార ఆరాధనలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలని క్రీస్తు తానే ఇది స్థాపించినట్టుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, మనమందరం కూడా మనం చేతపట్ట రొట్టెను చేతపట్టుకుని పరలోకం నుండి దిగివచ్చిన జీవాహారం నేనే అని క్రీస్తు చెప్పారు. కాబట్టి ఈ రొట్టెను విరిచి ప్రభు శ్రమలు తలపోసుకుంటూ మనము ఈ యొక్క కమ్యూనియన్ టైంలో బాప్తిస్మం తీసుకొని వారు తప్పకుండా మమ్మల్ని దర్శించండి, మమ్మల్ని సంప్రదించండి. మరి త్వరలోనే బ్యాప్టిజమ్స్ మీకు ఇస్తాం. మరి బ్యాప్టిజం తీసుకున్న వారందరూ కూడా, కన్ఫర్మేషన్ కలిగిన వారందరూ కూడా ఈ యొక్క కమ్యూనియన్లో పాల్గొనాల్సింది మనం చేస్తాం. లెట్ us break the bread together and partake in this holy communion, remembering the sufferings of Jesus Christ. Church. అటువలే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఇది మీ కొరకైన క్రొత్త నిబంధన వల్ల నా రక్తం అని చెప్పి ఉన్నారు. ప్రియులారా, లెట్ us partake in the cup together, church. మనమందరం లేచి నిలబడదాం. ప్రభు సన్నిధానంలో ఈ శ్రేష్టమైన కృప ప్రభు మనకి ఇచ్చి ఉన్నారు. దేవుని కృప పొందుకొని దేవుని కొరకు నిలిచేవారముగా, ఆయన రాకడ వచ్చే వరకు కూడా ఆయన సాక్షులంగా, ఆయన సంఘముగా నిలిచే కృప దేవుడు మనకి సమృద్ధిగా దయచేయును గాక. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. నా బలమంతా నీవేనయ్య అనే పాట. స్కేల్ తమ్ముడు మా పైకి రామా. నా బలమంతా నీవేనయ్య అనే పాట. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం పాడదాం. వీలైతే పాట వస్తే ప్రొజెక్ట్ చేయండి. ఒక 2 minutes ఈ పాట పాడుకుని మనం వెళ్ళిపోదాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. స్తోత్రం. నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా. అలలు లేచినను, తుఫాను ఎగసినను, అలలు లేచినను, తుఫాను ఎగసినను, కాపాడే దేవుడవయ్యా. నీవు ఎన్నడూ మారవయ్యా, నన్ను కాపాడే దేవుడవయ్యా. నీవు ఎన్నడూ మారవయ్యా. నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా.
చేతులెత్తి నా బలమంతా నీవేనయ్యా, 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 నా బలమంతా నీవేనయ్యా. యేసయ్యా అవును తండ్రి నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, జీవం నీవేనయ్యా. పడదాం. జీవం నీవేనయ్యా, స్నేహం నీవేనయ్యా, ప్రియుడవు నీవేనయ్యా, నా సర్వస్వం నీవేనయ్యా. బిగ్గరగా చెప్తామా జీవం నీవేనయ్యా, అవును తండ్రి స్నేహం నీవేనయ్యా, ప్రియుడవు నీవేనయ్యా, నా సర్వస్వం నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా. ప్రార్థించు. యేసయ్యా అవును తండ్రి మా బలమంతా మీరే నాయన. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందెదరని నీ యొక్క వాక్యంలో సెలవిచ్చావు ప్రభువా. అవును తండ్రి మా దృష్టి మా నమ్మిక మా ఎదురు చూపి లోకంలో లేదు కానీ ప్రభువా తండ్రి నీ వైపు మాత్రమే మేము చూస్తున్నామయ్యా. నీ వైపు చూచి వారికి వెలుగు కలుగునని ఒక వాక్యంలో సెలవిచ్చావు ప్రభువా. వారి జీవితాల్లో ఎన్నడూ సిగ్గునొందరని చెప్పావు ప్రభువా. ఎవరు ఏ బాధలో ఉండి ఏ కష్టంలో ఏ అవమానంలో ఉండి వచ్చారో యేసయ్యా మా తలను పైకెత్తువాడవు నీవే ప్రభువా. మా అతిశయాస్పదము నీవే నాయన, మా బలము మీరే ప్రభువా. నీకు స్తోత్రం నాయన. అవును తండ్రి తన ఎడల యథార్థ హృదయం గల వారిని నువ్వు బలపరచాలని నువ్వు ఆశపడుతున్నావు తండ్రి. ఇదిగో నాయన నిస్సంగమై ఉన్న మేము నీ వైపు చూస్తుండగా బలపరచుము నాయన. నీ శక్తితో నింపు ప్రభువా, పరిశుద్ధాత్మతో తాకుమని అడుగుచున్నాము ప్రభువా. ఈ లోకం ఇచ్చే బలము సంతోషం అది తాత్కాలికము నాయన, అది నిమిషం మాత్రమే ప్రభువా. అయితే నీలో ఉండవచ్చు బలము నిత్యము మాతో ఉంటుంది ప్రభువా. లార్డ్ యు గివ్ us peace that surpasses all understanding Lord, beyond comprehension Father God. ప్రభువా నీ శక్తితో నీ బలముతో ప్రతి ఒక్క బిడ్డను మీరు నింపి నడిపించి మా ముందున్న వారములో ప్రభువా నీ కొరకు బలమైన కార్యాలు చేయుటకు, యథార్థమైన భక్తి చేయుటకు, పరిశుద్ధమైన జీవితములు జీవించుటకు నమ్మకమైన బిడ్డలుగా ప్రభువా పరిశుద్ధాత్మదేవ నీ రాకడ పర్యంతరం ప్రతి ఒక్క బిడ్డను ముద్రించమని యేసయ్య మమ్మల్ని మేము సంపూర్తిగా నీ అధికారంలోనికి అప్పగించుకుంటూ మీరే మా జీవితాల ద్వారా నిత్యము మహిమ ఘనత ప్రభావములు పొందమని మా కొరకు అతి త్వరలో రానున్న యేసయ్య మీ దివ్య నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన అద్వితీయ కుమారుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్తకు పరిశుద్ధాత్మ దేవుని నిత్య సహవాసము సమాధానము సమృద్ధి ప్రియులారా ప్రభు రాకడ పర్యంతము మీకును మనకందరికీ తోడయ్యుండి నడిపించి జయమనుగ్రహించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు ప్రియులారా.
ఈ ఇయర్ ఏం మారదు, క్యాలెండర్లో మంత్స్ డేట్స్ అన్ని వెళ్తాయి. మనం మారాలి, మనం చూసే విధానం మారాలి, మనం ప్రార్థించే విధానం మారాలి. టుడే గాడ్ వాంట్స్